నాసాలో ఆస్ట్రోనాట్గా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సునీత విలియమ్స్ తన రిటైర్మెంట్ను ప్రకటించారు. మనందరూ తెలుసు, గత సంవత్సరంలో కేవలం 8 రోజులు స్పేస్లో ఉండటానికి ఆవిడ వెళ్తే టెక్నికల్ రీజన్స్ వల్ల 8 మాసాల పాటు స్పేస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇండియన్ ఆరిజిన్ సునీత విలియమ్స్ ఆ గ్రిట్ కానీ డిటర్మినేషన్ కానీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ వయసు దాదాపు 60 సంవత్సరాలు. 1998లో నాసాకి ఆస్ట్రోనాట్గా సెలెక్ట్ అయ్యారు. ఆ టైంలో ఆవిడ స్పేస్ షటిల్ పైలట్, తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్లైట్ ఇంజనీర్, తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండర్గా వర్క్ చేశారనమాట. అండ్ చాలా సైంటిఫిక్ ఆపరేషన్స్లో కూడా ఆవిడ వర్క్ చేశారు. మనం చూస్తే కనుక సునీత విలియమ్స్ 27 సంవత్సరాల కంటిన్యూస్ సర్వీస్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారనమాట. ఆవిడ 3 మేజర్ స్పేస్ మిషన్స్లో ఆవిడ స్పేస్కి వెళ్ళారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆవిడ స్పేస్లో 608 డేస్ గడిపారు. ఇన్ని రోజులు స్పేస్లో గడిపిన వాళ్ళు చాలా అరుదనమాట. 608 దినాలు ఆవిడ స్పేస్లో గడిపారనమాట. ప్రధానంగా క్యుములేటివ్ టోటల్ డేస్ చూసుకుంటే కనుక నాసా ఆస్ట్రోనాట్స్లో ఈవిడది వన్ ఆఫ్ ద టాప్ క్యుములేటివ్ టోటల్ డేస్ ద స్పేస్ అనమాట. 608 డేస్ ఆవిడ స్పేస్లో గడిపారనమాట. టోటల్ స్పేస్ వాక్ దాదాపు 62 గంటలు చేశారనమాట. మొత్తం 9 స్పేస్ వాక్స్ చేశారు ఆవిడ. దానిలో మొత్తం 9 కలిపి 62 గంటల పాటు ఆవిడ స్పేస్ వాక్స్ చేశారనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఉమెన్ ఆస్ట్రోనాట్స్, మహిళా వ్యోమగాముల్లో ఇంత టైం స్పేస్ వాక్ చేసిన మొదటి మహిళ ఈవిడ అనమాట. భవిష్యత్తులో భూమిని దాటి స్పేస్కి వెళ్ళి ఇంత టైం స్పేస్ వాక్ చేసే మహిళలకి ఈవిడ ఆదర్శం అని చెప్పొచ్చు. భవిష్యత్తులో చాలా మంది మహిళలు ఈవిడని చూసి ఆస్ట్రోనాట్ అవడానికి ఇన్స్పైర్ అవుతారని కూడా చాలా మంది ఆశిస్తున్నారనమాట. మనం చూస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి సునీత విలియమ్స్ యొక్క మిషన్స్, ఫస్ట్ మిషన్ 2006-2007, దాని పేరు ఎక్స్పెడిషన్ 14 అండ్ ఎక్స్పెడిషన్ 15 అనమాట. తర్వాత మనం చూస్తే 2012లో నెక్స్ట్ ఎక్స్పెడిషన్ 32, ఎక్స్పెడిషన్ 33. తర్వాత కమర్షియల్ క్రూజ్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ ఎక్స్పెడిషన్ మిషన్ 2024-2025. మనకు తెలుసు ఈ 2024-2025 మిషన్లే ఈ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో రిపేర్లు వచ్చి టెక్నికల్ రీజన్స్తో ఆవిడ భూమి మీదకి అనుకున్న షెడ్యూల్ ప్రకారం తిరిగి రాలేకపోయారు. 8 రోజులు కానీ స్పేస్కి వెళ్ళి 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. కానీ ఆవిడ పట్టువదల దీక్షతో, ధైర్యంతో అక్కడే ఉన్నారు. 60 సంవత్సరాల వయసులో అంతటి దీక్ష, అక్కడ ఫుడ్ కావచ్చు, అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకు తెలుసు ఆల్మోస్ట్ 0 గ్రావిటీలో అక్కడ బతకాలి. మనం అనుకున్న మరియు మనకు అలవాటున్న భోజనం అక్కడ దొరకదు, మనకి భూమి మీద ఉన్న లైఫ్ స్టైల్ అక్కడ ఉండదు. కానీ సునీత విలియమ్స్ 60 సంవత్సరాల వయసులో 8 మాసాల పాటు స్పేస్లో ఉండి కొత్త కీర్తిని గడించారు. ఆవిడ రిటైర్ అయ్యారు. ఇప్పుడు భారత్ పర్యటనలో ఉన్నారు. ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వేస్లో మొట్టమొదటిసారిగా ఈస్ట్ కోస్ట్ జోన్ వాల్తేర్ డివిజన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక కొత్త రోబో పోలీస్ని ఏర్పాటు చేశారు. ఇది వినూత్నంగా ఉందన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ కావచ్చు, ప్రయాణికులకు సహాయం కావచ్చు, ట్రాఫిక్ రెగ్యులేషన్ అంటే అక్కడ రద్దీ నియంత్రణ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, భద్రతాపరమైన అంశాలపై పర్యవేక్షణకు ఒక రోబో కాప్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఏఎస్పి అర్జున్ అన్నమాట. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇతరత్ర టెక్నాలజీస్ ఈ రైల్వే కాప్కి ఉపయోగపడతాయంట. మనకు తెలుసు రైల్వే స్టేషన్లో నిత్యం పహారా అవసరం అనమాట. ఈ రోబో కాప్ ఏఎస్పి అర్జున్ రైల్వే స్టేషన్లో నిత్యం పహారా కాస్తూ అనుమానితుల్ని గుర్తిస్తూ ఉంటుంది, చొరబాటుదారులను కనుక్కుంటూ ఉంటుంది అనమాట. తరచూ దొంగతనాలు ఎవరైనా, మనకు తెలుసు కదా రైల్వే స్టేషన్లో పిక్ పాకెటింగ్ చేస్తారు, దొంగతనాలకి పాల్పడే వారిని, అదేవిధంగా అనుమానితుల చిత్రాలు తీసి విశ్లేషించి గుర్తించడంలో ఈ రోబో కాప్ ఏదైతే ఉందో సహాయపడుతుందని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఏఎస్పి అర్జున్ రోబో పోలీస్ లేదా రోబో కాప్ రైల్వే ప్రొటెక్షన్లో ఉందో హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తుందంట. ఈ రోబో కాప్కు రైల్వే పోలీసులు ఏఎస్పి అర్జున్ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో అనేక రైల్వే స్టేషన్స్లో ఇలాంటి రోబో సేవలు తీసుకురానున్నారంట. అంటే మనుషులు చేసే పని, పోలీసింగ్ చేసే పని రోబోస్ చేస్తాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లాంటి రద్దీ ప్రాంతాల్లో అక్కడున్న రద్దీని నియంత్రించడం కావచ్చు, ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాళ్ళని కనిపెట్టడం కావచ్చు, అవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ, ఐఓటీ ఇవన్నీ వాడి, కొత్త టెక్నాలజీస్ వాడి అనుమానితుల చిత్రాలు చూసి వాళ్ళని గుర్తించడం కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రయాణికులకి ఒక హెల్ప్ లైన్లో వ్యవహరించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏఎస్పి అర్జున్ చేస్తంట. భవిష్యత్తులో ఇలాంటి రోబో కాప్సే మొత్తం ఇండియాలో చాలా రైల్వే స్టేషన్స్లో రాబోతున్నాయంట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరుగుతున్న విషయం మనందరూ తెలిసిందే. ప్రపంచంలో ధనికులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలి, ఎలా సుభిక్షంగా చేయాలని చెప్పి చర్చిస్తూ ఉంటారనమాట. దానికి సంబంధించి బిజినెస్ పీపుల్, పొలిటికల్ లీడర్స్ అందరూ వెళ్తుంటారు. ఈసారి విశేషం ఏంటంటే దాదాపు 400 మంది ప్రపంచంలో సూపర్ రిచ్, అత్యంత ధనికులు ఒక ప్రజ్ఞ పూనారు, ఒక ఉత్తరం రాశారనమాట. మమ్మల్ని ఎక్కువ ట్యాక్స్ అయ్యింది, మా దగ్గర ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయండి,
దాని ద్వారా ప్రపంచం బాగుపడుద్దని చెప్పి వాళ్ళందరూ ఒక ఓపెన్ లెటర్ రాశారనమాట. దానిలో ప్రత్యేకంగా మార్క్ రఫెలో, బ్రియాన్ ఎనో, అబిగేల్ డిస్నీ ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారనమాట. ముఖ్యంగా ప్రపంచంలో రిచ్కి పూర్కి డివైడ్ బాగా పెరిగిపోతుంది. ధనికులు పేదవాళ్ళ మధ్య తారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఫ్రీడమ్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. డెమోక్రసీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం తగ్గాలని చెప్పారనమాట. ఈ ఓపెన్ లెటర్కి ఒక టైటిల్ కూడా పెట్టారు, టైమ్ టు విన్ అని చెప్పి. గత 50 సంవత్సరాలుగా రకరకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల, అంటే టెక్నాలజీ బాగా గొప్పగా మనలోకి చొచ్చుకుపోవటం వల్ల, ప్రపంచంలోకి రావటం వల్ల ఏమైందంటే చాలామంది టెక్ జైంట్స్ బిలియనీర్స్ అయిపోయారనమాట. మనం చూస్తే బిలియనీర్స్, ప్రపంచంలో బిలియనీర్స్ లిస్ట్లో చాలామంది కూడా టెక్ జైంట్స్. వాళ్ళందరూ టెక్ బేస్డ్ కంపెనీస్ టెక్ జైంట్స్ ఉన్నారనమాట. అంటే టెక్నాలజీ రంగం ముందుకెళ్ళడం వల్ల, టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్లు టాప్లో ఉండటం వల్ల చాలా మంది రిచ్ అయిపోయారనమాట. మనం చూస్తే ప్రపంచంలో చాలా మంది రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా టెక్ బిలియనీర్సే. ఎలాన్ మస్క్ కావచ్చు, జెఫ్ బెజోస్ కావచ్చు, లేదా లారీ పేజ్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టెక్ బిలియనీర్స్ అనమాట. అంటే టెక్నాలజీ వల్ల బిలియనీర్స్ అయిన వాళ్ళే. దానిలో ప్రత్యేకంగా లారీ ఎలిసన్, జెన్సన్ హ్యూయాంగ్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా. సో ఈ తారతమ్యాలు ఏదైతే టెక్ జైంట్స్ విపరీతంగా సంపాదించేశారో, పేదవాళ్ళకి ధనికులకి మధ్య చాలా తారతమ్యాలు పెరిగిపోతున్నాయి అనమాట. ఎవరైతే టాప్ 1% ఉంటారో, రిచెస్ట్ 1%, ప్రపంచంలో 95% జనాభా హోల్డ్ చేసిన వెల్త్ కంటే రిచెస్ట్ 1% మందే ఎక్కువ వెల్త్ హోల్డ్ చేస్తున్నారనమాట. రీసెంట్గా ఈ మధ్య సర్వేలో తెలియదు ఏంటంటే, ముఖ్యంగా రిచెస్ట్ పీపుల్ ప్రపంచంలోనే 3900 మిలియనీర్స్ని సర్వే చేశారంట. G20 దేశాలకు సంబంధించి దాదాపు 3900 మిలియనీర్స్ని సర్వే చేశారంట, రీసెర్చ్ చేశారంట. దానిలో మనకు తెలిసింది ఏంటి తెలుసా? ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో, అంటే ధనికులు ఉన్నారో, వాళ్ళే పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నారంట. అంతేకాదు ఎక్స్ట్రీమ్ వెల్త్ ఉన్న వాళ్ళే డెమోక్రసీని కూడా డిక్టేట్ చేయగలుగుతున్నారంట. కాబట్టి డెమోక్రసీ, పొలిటికల్ ఈక్వాలిటీ ఇవన్నీ రావాలంటే, డెమోక్రసీ అంటే అందరికీ సమానత్వం రావాలంటే, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్, ఎవరైతే బాగా సంపాదిస్తున్నారో, సూపర్ రిచ్ ఉన్నారో వాళ్ళపైన ఎక్కువ ట్యాక్స్ వేయాలని చెప్పి ఈ సూపర్ రిచ్ 400 మంది లెటర్ డైరెక్ట్గా రాశారనమాట దావోస్లో. అంతేకాదు మిలినియర్ రివోల్ట్ అని చెప్పి, యూ ట్యాక్స్ సూపర్ రిచ్, సూపర్ రిచ్ని ఎక్కువ ట్యాక్స్ చేయండి, కావాలంటే సూపర్ రిచ్ దగ్గర సగం డబ్బులు తీసేసుకోండి, కానీ ప్రపంచంలో సమానత్వం తీసుకురావాలి, అప్పుడే పొలిటికల్ ఫ్రీడమ్స్ కూడా అందరూ ఎంజాయ్ చేయగలరని చెప్పి ఈ ఓపెన్ లెటర్ రాశారంట ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్. గాజాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక పీస్ ప్లాన్ ప్రకటించిన విషయం మనందరూ తెలిసిందే. దానిలో 20 పాయింట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ పీస్ని కన్స్టిట్యూట్ చేస్తానని, తానే దానికి చైర్మన్గా ఉంటానని డొనాల్డ్ ట్రంప్ అప్పుడే అనౌన్స్ చేశారు. ఆ దిశగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇక చూస్తే స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న సదస్సు ఏదైతే ఉందో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో డొనాల్డ్ ట్రంప్ అటెండ్ అయ్యి ఇప్పటి వరకు ఏ కంట్రీస్ అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అయ్యాయో వాటన్నిటికీ చిన్న మీటింగ్ కూడా పెట్టారంట. ప్రత్యేకంగా మనం చెప్పాలంటే బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వమని మన మోడీ గారికి కూడా ఆహ్వానం అందింది, కానీ ఇండియా ఇంకా ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదన్నమాట. ఇక్కడ మనం చూస్తే బోర్డ్ ఆఫ్ పీస్లో అనేక దేశాలు ఆల్రెడీ జాయిన్ అయిపోయాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా జాయిన్ అయిపోయాయి. అయితే ఇజ్రాయెల్ మొదట పాకిస్తాన్ జాయినింగ్కి వ్యతిరేకంగా ఉన్న ఇప్పుడు మాత్రం తటస్థంగానే ఉందని అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక గాజా పీస్ ప్లాన్కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కన్స్టిట్యూట్ చేసిన బోర్డ్ ఆఫ్ పీస్కి సంబంధించి 60 దేశాలకి జాయిన్ అవ్వమని ఆహ్వానాలు అందాయంట. ప్రస్తుతానికి 19 దేశాలు స్విట్జర్లాండ్లో మీటింగ్ పెట్టుకున్నాయి. అర్జెంటీనా, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్తాన్, కొసావో, మొరక్కో, మంగోలియా, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, తుర్కీ మరియు యుఏఈ, ఉజ్బెకిస్తాన్, వియత్నాం ఈ దేశాలు ఇప్పటికే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అయ్యాయంట. అయితే కొన్ని దేశాలు మాత్రం నేను జాయిన్ అవ్వను అని చెప్పి ప్రకటించాయంట. ముఖ్యంగా చూస్తే ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, యూకే ఈ దేశాలు జాయిన్ అవ్వబోము అని చెప్పి ఆల్మోస్ట్ కరాఖండిగా చెప్పేశాయంట. అయితే డొనాల్డ్ ట్రంప్ నిన్న స్విట్జర్లాండ్లో జరిగిన వీళ్ళందరినీ 19 దేశాలు ఎవరైతే బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవడానికి సమ్మతించి వచ్చారో వాళ్ళతో మాట్లాడుతూ యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళని ప్రైజ్ చేశారంట. అంతేకాదు ఇది కేవలం అమెరికా కోసం కాదు మీరు చేసేది, ప్రపంచం కోసం, ప్రపంచ శాంతి కోసం చెప్పుకొచ్చారంట. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో మొదట్లో డొనాల్డ్ ట్రంప్ కన్స్టిట్యూట్ చేస్తారనుకున్నప్పుడు కొద్ది దేశాలు మాత్రమే ఉంటాయి, 10-12 దేశాలు మాత్రమే ఉంటాయని అందరూ ఊహించారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో సగం దేశాలని ఆయన ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏదైతే గాజా శాంతి కోసం, గాజా ఫ్యూచర్ కోసం కన్స్టిట్యూట్ చేశారో దానికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా జాయిన్ అయిపోయిందనమాట. అంతేకాదు
ఈ భవిష్యత్తులో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ప్రపంచంలో పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు నెగోసియేషన్ కూడా చేస్తుందంట. అంటే కాన్ఫ్లిక్ట్స్ తగ్గించడానికి, శాంతిని పెంపొందించడానికి చర్చలు కూడా జరుపుద్దంట. అయితే దీని అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయనే ఉంటాను, నేనే చీఫ్ దీనికి అని చెప్పి ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికీ 19 దేశాలు దీనిలో జాయిన్ అయ్యాయి. ఇండియా జాయిన్ అయ్యేది లేనిది ఇంకా ప్రకటించలేదు. రీసెంట్గా జనవరి 22వ తారీఖున కొంతమంది దుండగులు మన ఎంబసీ ఏదైతే క్రొయేషియా దేశం, యూరోప్లో ఉన్న క్రొయేషియా దేశం ఏదైతే ఉందో దానిలోకి దూరి మన నేషనల్ ఫ్లాగ్ని వ్యాండలైజ్ చేశారు. వీళ్ళని ఖలిస్తానీ యాక్టివిస్టులుగా గుర్తించారనమాట. మనం చూస్తే గనక ఇండియన్ ఎంబసీ ప్రపంచంలో చాలా దేశాల్లో మన కాన్సులేట్స్, ఎంబసీలు ఉంటాయి అన్నమాట. ఆ ఎంబసీలో నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఫ్లాగ్ని వ్యాండలైజ్ చేయటం, దానికి సంబంధించి వీడియోస్ బాగా సర్క్యులేట్ అవటం, ముఖ్యంగా గురు పత్వంత్ సింగ్ పన్ను ఎవరైతే ఉన్నారో ఖలిస్తానీకి సంబంధించిన యాక్టివిస్టు, టెర్రరిస్ట్ అనొచ్చు. ఈయన 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ లీడర్ అనమాట. ఈ 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్కి చీఫ్గా గురు పత్వంత్ సింగ్ పన్ను యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈయన ఈ ఇండియన్ ఫ్లాగ్ వ్యాండలైజ్ చేసే వీడియోని సర్క్యులేట్ కూడా చేశారనమాట. అదేవిధంగా క్రొయేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ దగ్గర స్లోగన్స్ కూడా రైట్ చేశారనమాట. ఖలిస్తానికి సపోర్ట్ చేస్తూ స్లోగన్స్ కూడా రైట్ చేశారు. అండ్ మనకు తెలుసు మన రిపబ్లిక్ డే దగ్గరలోనే ఉంది, 26వ తారీఖు. ఈ టైంలో ఇలాంటి జరగడం అనేది ఇండియా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది. ఇది చాలా ఇల్లీగల్, ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ అని చెప్పి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ నార్మ్స్ కూడా ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పారనమాట. ప్రత్యేకంగా డిప్లొమాటిక్ ఆఫీసర్స్ సంబంధించి మనకి వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. ఇండియా ఈ విషయాన్ని, ఈ కన్వెన్షన్ వయోలేట్ అయిందని చెప్పి, దీనిలో ప్రత్యేకమైన ప్రిన్సిపల్స్ వయోలేట్ అయిందని చెప్పి క్రొయేషియన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందనమాట. అసలు ఏంటి వియన్నా కన్వెన్షన్ ఒకసారి చూద్దాం. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 1961 అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇది దౌత్య సంబంధాల గురించి సంబంధించిన ట్రీటీ అనమాట. దీనిలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 22 ఇన్వాయలబిలిటీ ఆఫ్ డిప్లొమాటిక్ ప్రిమిసెస్. అంటే మన డిప్లొమాటిక్ ప్రిమిసెస్ ఏదైతే మన డిప్లొమాటిక్ ఆఫీస్ ఫారిన్ కంట్రీలో ఉంటుందో అది దాన్ని ఎవరు అటాక్ చేయటం కానీ, దానికి సంబంధించి మనకు చెప్పకుండా దానిలోకి వాళ్ళ పోలీసులు ఎంటర్ అవటం కానీ, యాక్టివిస్టులు ఎంటర్ అవటం కానీ చేయకూడదు అనమాట. అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ముఖ్యంగా డిప్లొమాటిక్ ప్రిమిసెస్లోకి వెళ్ళి ఏదైనా డ్యామేజ్ చేయటం, ఇంట్రూడ్ అవటం, పీస్ని డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ కూడా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి వ్యతిరేకం అనమాట. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఆర్టికల్ 29 ప్రకారం డిప్లొమాట్స్ని అరెస్ట్ చేయటం, డీటైన్ చేయటం అలాంటివి చేయకూడదు అనమాట. దాంతోపాటు ఆర్టికల్ 24 ప్రకారం ఏదైతే ఎంబసీలో ఉంటాయో డాక్యుమెంట్స్, ప్రాపర్టీస్, వాటిని అన్ని దేశాలు ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి. మనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఏదైతే క్రొయేషియన్ ఎంబసీలో ఇండియన్ ఫ్లాగ్ మీద అటాక్ ఉందో ఆర్టికల్ 22 ఆఫ్ వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ని ఉల్లంఘించినట్లు లెక్క అనమాట. మనందరికి తెలుసు ఖలిస్తానీ ఎక్స్ట్రీమిజం అనేది బాగా పెరిగిపోతుంది అవుట్ సైడ్ ఇండియాలో. దీనికి సంబంధించి భారతదేశం ఖండిస్తూనే ఉంది. యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా మనం ఖండిస్తూనే ఉన్నాం. కానీ ఇంకా కూడా ఇటువంటి యాక్టివిటీస్ ఇతర దేశాల్లో, అంటే బయట దేశాల్లో జరగకుండా ఆపాల్సిన బాధ్యత మనకి ఉంది, ప్రపంచ దేశాలకు కూడా ఉంది. భారతదేశం వికసిత్ భారత్ వైపు అడుగులేస్తోంది. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తయారు చేయాలని చెప్పి మన ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే టైంలో జోహో ఫౌండర్, అరటాయ్ యాప్ తయారు చేసిన వ్యక్తి శ్రీధర్ వెంబు ఎవరైతే భారతీయులు, ముఖ్యంగా టెక్ నిపుణులు బయట ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి భారతదేశానికి రమ్మని చెప్పి పిలిపించారు. మనందరూ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక కొన్ని దేశాలు, ప్రత్యేకంగా అమెరికా లాంటి దేశాల్లో వీసా రిస్ట్రిక్షన్స్ కావచ్చు, మీరు అమెరికాకి రావద్దని చెప్పి కావచ్చు, H1B వీసా ఫీజు పెంపుదల కావచ్చు, వీసా రూల్స్ స్ట్రిక్ట్ చేయడం కావచ్చు, ఇలా ఎవరైతే ఇప్పటి వరకు కూడా గత 20-30 సంవత్సరాల నుంచి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ కృషి చేసి ఆ దేశాన్ని అభివృద్ధి చేశారో, ఆ తర్వాత ఇప్పుడు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ అనమాట. అసలు ఇండియా ఇంత ర్యాపిడ్ ఫేజ్లో, ఫాస్ట్ ఫేజ్లో డెవలప్ అవుతున్న టైంలో మనం ఎందుకు వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయాలి? మనం మన దేశం దగ్గరకు వచ్చి మన దేశంలో కంట్రిబ్యూట్ చేస్తే ఇంకా అద్భుతాలు చేయొచ్చు కదా అని చెప్పి శ్రీధర్ వెంబు చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ మనం గమనిస్తే అమెరికా మనపైన టారిఫ్లు వేయటం, అమెరికా మనపైన స్ట్రిక్ట్గా H1B వీసా రూల్స్ని మారుస్తూ ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు భారతదేశానికే మన వాళ్ళ అవసరం చాలా ఉంది కదా. వాళ్ళందరూ ఎవరైతే మన టెక్ నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తిరిగి ఇండియాకి వచ్చేయమని, భారతదేశానికి కంట్రిబ్యూట్ చేయమని శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారనమాట. మనకు తెలుసు చైనా కూడా ఇంతకుముందు ఇలాంటి అద్భుతమైన ప్లాన్ ఒకటి చేసింది, 1000 టాలెంట్ ప్లాన్ అనమాట. అంటే ఎవరైతే చైనీయులు బయట దేశాలకు వెళ్ళిపోయి విపరీతంగా టాలెంట్తో బాగా పేరు తెచ్చుకున్నారో, వాళ్ళ టాలెంట్తో బయట దేశాలని వృద్ధి చేస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి రప్పించుకుని వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి చైనా ప్రభుత్వం ఒక కొత్త పిలుపు తీసుకొచ్చిందనమాట. అదే 1000 టాలెంట్ ప్లాన్. అలాంటి ప్లాన్తోనే భారతదేశం కూడా రావాలంటే మన దేశస్తులు ఎవరైతే బయట దేశాలకు వెళ్ళారో
చాలా కీర్తి గడించారో, మంచి టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళని మళ్ళా పిలిపించి మన దేశంలో ఇన్నోవేషన్, స్టార్టప్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరింత పెరిగి ఎక్కువ ఉద్యోగాల సృష్టి కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారనమాట. చైనా ఆల్రెడీ తెలివిగా 20 సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు చైనా కూడా చాలా వరకు వాళ్ళ దేశస్తులు ఎవరైతే బయట టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళ సపోర్ట్ చైనాకి రావాలని కోరుకుంటుందన్నమాట. మనం కూడా భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 9వ తారీఖున ప్రవాస్ భారతీయ దివస్ జరిపి మన వాళ్ళు ఎవరైతే బయట దేశాల్లో ఎక్కువ కీర్తి గడించారో వాళ్ళని పిలిచి ఒక సెలబ్రేషన్ కూడా చేస్తాం. వాళ్ళకి సంబంధించి వాళ్ళ సపోర్ట్ కూడా మనం అడుగుతుంటాం అనమాట కొన్ని అంశాల్లో. మనం చూస్తే కనుక భారతదేశం ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ వైపు. ఈ టైంలో విదేశాల్లో పనిచేసే భారతీయులు ఎవరైతే చాలా టాలెంటెడ్గా ఉన్నారో వాళ్ళు దేశానికి వచ్చి కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. ఇరాన్ పై అమెరికా ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? దాడి చేయబోతోందా, లేదా దౌత్యంతో చర్చలతో ఇరాన్తో శాంతి కుదుర్చుకోబోతోందా? ఇలాంటి చర్చలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ ఏ క్షణమైనా ఇరాన్ పైన అటాక్ జరిగే అవకాశం ఉందేమో అని చెప్పి కొంతమంది ప్రకటిస్తున్నారనమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు కావచ్చు, వెస్ట్ ఏషియా, గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైన్యం యొక్క కదలికలు కావచ్చు, మనం గమనిస్తే కనుక ఇరాన్ పైన ఎప్పుడైనా అమెరికా సడన్గా కూడా అటాక్ చేసే అవకాశం ఉందని అర్థమవుతుందన్నమాట. ఇరాన్ దేశంలో గత కొన్ని వారాల నుంచి అల్లర్లు చెలరేగుతున్నాయి. దాదాపు 5-6 వేల మంది మరణించారని అంచనాలు వస్తున్నాయి అన్నమాట. ఈ టైంలో ఇరాన్ దేశంలో ఆర్థికపరమైన కష్టాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ కూడా స్థాయి దాటిపోయిందనమాట. ఇరాన్ దగ్గర డబ్బులు లేవు, అంతేకాదు ఇరాన్ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ కూడా లేవు. ఇరాన్ పైన శాంక్షన్స్ విధించడంతో ఇరాన్ ఆయిల్ కూడా చాలా దేశాలు కొనుక్కోవట్లేదు అనమాట. ఈ టైంలో ఇరాన్ చాలా కష్టాలు ఉంది. ఇదో పక్కనుంటే ఇరాన్లో ఉన్న కన్జర్వేటివ్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పెట్టే రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, వాళ్ళ లాస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ మహిళలకు కానీ చాలా మందికి నచ్చట్లేదు. అందరూ వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు, మాకు ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పి. అదేవిధంగా ఇరాన్కి సంబంధించి 1979 సంవత్సరానికి, అంటే అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ రావడానికి ముందున్న పెహ్లవీ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వారసులు కూడా బయట నుంచి ఇరాన్లో ఇప్పుడు గొడవలు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా 1979 ముందు ఇరాన్లో అమెరికాకి చాలా క్లోజ్గా ఉంటాం. ఇరాన్ వెస్ట్రన్ స్టైల్ ఉంటాం, వెస్ట్రన్ క్లోతింగ్ అలౌ చేయటం, అదేవిధంగా మహిళలకు విపరీతమైన స్వేచ్ఛ ఉంటూ ఉండేదన్నమాట. కానీ 1979 తర్వాత ఇరాన్లో కన్జర్వేటివ్ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం ఖమేనీ ప్రభుత్వం చాలా కన్జర్వేటివ్గా వ్యవహరిస్తుందని చెప్పి అక్కడ ప్రజలు వాపోతున్నారనమాట. ఈ టైంలో ఇరాన్ దేశంలో ఒక పెద్ద విప్లవమే పొంచి ఉందని చెప్పి అక్కడ ప్రజలు అంటున్నారనమాట. కానీ ప్రభుత్వం మాత్రం అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టులు స్టార్ట్ అవగానే ప్రభుత్వం కూడా అక్కడ ప్రో గవర్నమెంట్ ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తుందన్నమాట. అంటే ప్రభుత్వ వ్యతిరేక ప్రొటెస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ అందరు రోడ్ల మీదకి వచ్చి, ప్రభుత్వ అధికారులు, లీడర్స్ అందరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా గవర్నమెంట్ బాగుందని చెప్పి వాళ్ళు కూడా ప్రొటెస్టులు స్టార్ట్ చేశారనమాట. అండ్ ఎవరైతే ప్రొటెస్టులు చేస్తారో వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తున్నారు, వాళ్ళపైన ఉక్కుపాదంతో తొక్కేస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ప్రొటెస్టర్స్ని ఆపేస్తున్నారో ఇలా జరిగితే కనుక ఇరాన్ పైన దాడి తప్పదు, ఇరాన్ని దారికి తీసుకురాక తప్పదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం, వెనుజులా అధ్యక్షుని అమెరికా ఎత్తుకుపోయింది. గ్రీన్లాండ్ నాదే, నేను ఏ క్షణమైన గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తానని చెప్తుంది. ఇదే టైంలో వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో కూడా ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాకి కంట్లో నలిసే కాబట్టి ఇరాన్ని దారికి తీసుకురావాలని, కంట్రోల్లో పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. అయితే ఇదంతా ఎంతవరకు రైటు? ప్రపంచంలో సోవరీన్ స్టేట్ సిస్టమ్ ఉందన్నమాట. ప్రతి దేశం సార్వభౌమ దేశం. ఒక సార్వభౌమ దేశం మరో సార్వభౌమ దేశాన్ని అటాక్ చేయొచ్చా? ఆ లీడర్ని ఎత్తుకుపోవచ్చా? ఇలా జరగవచ్చా? అంటే ఇన్ఫ్యాక్ట్ చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ప్రపంచ పటంలో సార్వభౌమ దేశం అనమాట. ఇక్కడ చూస్తే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఆ సార్వభౌమత్వాన్ని కాపాడాలన్నమాట. అంతేకాదు సోవరీన్ ఈక్వాలిటీని కూడా కాపాడాలి. కానీ పెద్ద దేశం ఏ దేశం పైన దాడి చేసి ఎవరైనా ఎత్తుకుపోవచ్చా? ఇలా జరిగితే ప్రపంచంలో అరాచకం కాదా? దీని ఇంటర్నేషనల్ అనార్కీ అనరా అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అఫీషియల్గా వైదొలిగింది. 22 జనవరి 2026 ఈ డేట్ నుంచి అమెరికా లీగల్గా 1 year నోటీస్ పీరియడ్ కంప్లీట్ చేసేసి WHO నుంచి విత్డ్రా అయిపోయిందనమాట. మనందరూ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు, ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వగానే WHO మేము అసలు ఉండం, WHOలో మేము అసలు కంట్రిబ్యూట్ చేయమని చెప్పి ఆయన చెప్పేశారనమాట. మనం చూస్తే కనుక అమెరికా WHOకి చాలా రుణపడి కూడా ఉందన్నమాట. అంటే WHOకి అమెరికా ఏదైతే కంట్రిబ్యూట్ చేయాలో $260 million 2024-25 సంవత్సరానికి గాను $260 million అమెరికా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. అదంతా కూడా అమెరికా WHO నుంచి ఎగ్గొట్టేసినట్టే కనిపిస్తుందన్నమాట. మనం చూస్తే కనుక వార్షికంగా అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి దానికి వచ్చే కంట్రిబ్యూషన్స్లో 18% కంట్రిబ్యూట్ చేస్తాయి. అదంతా మాకు బర్డన్, WHO వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారనమాట. యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క
అప్రూవ్డ్ బడ్జెట్ 2024-25కి $6.8 బిలియన్ అనమాట. కానీ అమెరికా కంట్రిబ్యూషన్ అనేది మొత్తం అయిపోవడంతో డబ్ల్యూహెచ్ఓ యొక్క అసలు ఏ విధంగా దాని కంట్రిబ్యూషన్ వస్తుంది, ఎవరు సపోర్ట్ చేస్తారనే దాని మీద పెద్ద ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. మనం చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చాలా ప్రధానమైన సంస్థ. ప్రపంచ ఆరోగ్యపరమైన అంశాల్లో కొత్త డిసీజెస్ మీద రీసెర్చ్ చేయటము, అదేవిధంగా వ్యాక్సిన్ సపోర్ట్ చేయటము, దేశాలకు వార్న్ చేయటము ఎన్ని చేస్తుందన్నమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే ప్రత్యేకంగా డిసీజ్ సర్వీలియన్స్ కావచ్చు, గ్లోబల్ హెల్త్ ఇన్ఈక్వాలిటీ తగ్గించడం కావచ్చు, మల్టీలేటరల్ హెల్త్ గవర్నెన్స్ సంబంధించి కావచ్చు, ఇలా అనేక ఫంక్షన్స్ చేస్తారనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మనం గమనిస్తే కనుక చాలా పేద దేశాలు, ముఖ్యంగా లో ఇన్కమ్ కంట్రీస్ కావచ్చు, ఫ్రెగైల్ ఎకానమీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద ఫినాన్షియల్ సపోర్ట్ కోసం డిపెండ్ అవుతాయి. అంతేకాదు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఎమర్జెన్సీ అవుట్ బ్రేక్, ఉదాహరణ కరోనా వచ్చిందనుకోండి, ఎబోలా వచ్చిందనుకోండి, నిపా వైరస్ వచ్చిందనుకోండి, ముఖ్యంగా ఆఫ్రికా కావచ్చు, సౌత్ ఏషియా కావచ్చు, కాన్ఫ్లిక్ట్ జోన్స్ కావచ్చు, ఈ టైంలో డబ్ల్యూహెచ్ఓ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తానమాట. ఏదైతే రిచ్ కంట్రీస్ తొందరగా అడాప్ట్ అవ్వగలవో, రిచ్ కంట్రీస్ తొందరగా వ్యాక్సిన్స్ తయారు చేసుకోగలవో, ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ డబ్ల్యూహెచ్ఓ పేద దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి. మరి ఈ టైంలో డబ్ల్యూహెచ్ఓ అసలు ఎందుకు పేద దేశాలకు సపోర్ట్ చేయాలని చెప్పి చాలా ధనిక దేశాలు అంటూ ఉంటాయి అనమాట. మా సొమ్మంతా తీసుకెళ్లి పేద దేశాలకు పెడుతున్నారని చెప్పి. కానీ ప్రపంచంలో చూస్తే కనుక గ్లోబల్ హెల్త్ థ్రెట్స్ వచ్చినప్పుడు ఒక కలెక్టివ్ యాక్షన్ తీసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవసరం అనమాట. మనం చూసాం, కరోనా అనుకోకుండా వచ్చేసింది, అది ప్రపంచాన్ని కబలించేసింది. ఒకేసారి ప్రపంచం మొత్తం షాక్ అయిపోయింది అనమాట. అండ్ భవిష్యత్తులో అది వైరస్ రావచ్చో, బ్యాక్టీరియా రావచ్చో, మ్యాన్ మేడో, న్యాచురల్లో, కానీ డిసీజ్ ఎక్స్ అని చెప్పి కొత్త డిసీజ్ వస్తుంది, కరోనా కన్నా చాలా భయంకరంగా ఉంటుంది, కోట్ల మంది జనాభాని మింగేస్తుందని చెప్పి చర్చలు జరుగుతున్న ఈ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ తగ్గించడం, డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా లాంటి పెద్ద దేశాలు విత్డ్రా అవడం ఎంతవరకు రైట్ అని చెప్పి ప్రపంచ దేశాలు ఇప్పుడు చర్చిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద వేసిన అభియోగం ప్రకారం కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో దానికి చాలా లేట్గా డబ్ల్యూహెచ్ఓ రెస్పాండ్ అయిందని చెప్పి, చైనా లాంటి దేశాల మీద ఎక్కువ డిపెండ్ అయ్యేలా చేసిందని చెప్పి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల ప్రయోజనం శూన్యం అని చెప్పి అమెరికా వాపోయింది. అందుకే అమెరికా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ నుంచి విత్డ్రా అవుతుందని ప్రకటించింది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఎందుకంత ఫండింగ్ అమెరికా ఇవ్వాలన్న ఆలోచనతో అమెరికా విత్డ్రా అయినట్టు మనకు అర్థమవుతోంది. భారతదేశంలో జనవరి 23 పరాక్రమ్ దివస్, 2021 నుంచి కూడా జనవరి 23వ తారీఖుని పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నాం. డే ఆఫ్ కరేజ్ అండ్ వ్యాలర్ అంటాం. సుభాష్ చంద్రబోస్ బర్త్డే ఆ రోజు. సుభాష్ చంద్రబోస్ అనగానే మనకి కరేజ్ గుర్తొస్తాయి, వ్యాలర్ గుర్తొస్తాయి, ఆయన ధైర్యం గుర్తొస్తుంది అనమాట. ఆయన ఒక మాట ఎప్పుడు అంటారు, యూ గివ్ మీ బ్లడ్, ఐ గివ్ యూ ఫ్రీడమ్ అని. నువ్వు నాకు రక్తం అంటే మీరు రక్తం చిందించగలిగితే మనం స్వతంత్రాన్ని తీసుకొచ్చుకోవచ్చు అంటారు. ఆయన పుట్టుక ఒక అద్భుతం, చావు ఒక మిస్టరీ. అంతేకాదు ఆయన ఈ రోజుకి కూడా చనిపోయినా సరే మనలో ఒక కరేజ్, ఒక ధైర్యం నింపిన వ్యక్తి అనమాట, నింపుతున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆయన ఒరిస్సాలో పుట్టారు. తర్వాత ఆయన చనిపోవడం అనేది 1945లో ఒక మిస్టరీ అనమాట. ఇప్పటికి కూడా ఆయన ఎలా చనిపోయారు అనే దాని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ప్రతిసారి ఆయన గౌరవిస్తూనే వస్తుంది. ఆయనకు సంబంధించి చాలా చాలా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూనే వస్తుంది అనమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని రాస్ ఐలాండ్స్ అని ఒక ఐలాండ్ ఉంది, దానికి సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని చెప్పి పేరు పెట్టింది. అంతేకాదు ఇండియా గేట్ దగ్గర చాలా పెద్ద స్టాట్యూ కూడా ఆయన ఏర్పాటు చేశారు 2 సంవత్సరాల క్రితం. ఐఎన్ఏ మ్యూజియం, రెడ్ ఫోర్ట్ దగ్గర ఐఎన్ఏ మ్యూజియం ఏర్పాటు చేశారు. మనకు తెలుసు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ని లీడ్ చేసింది ఆయన. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పరాక్రమ్ దివస్ రోజున జనవరి 23వ తారీఖున సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు కూడా ఇస్తుందన్నమాట. ఇది ఆర్గనైజేషన్స్కి ఇస్తుంది, ఇండివిజువల్స్కి ఇస్తుంది అనమాట. వ్యవస్థలు అంటే ఆర్గనైజేషన్స్కి ఇస్తే కనుక 51 lakhs క్యాష్ ప్రైజ్ ప్లస్ సర్టిఫికేట్, ఇండివిజువల్కి ఇస్తే కనుక అంటే వ్యక్తులకి ఇస్తే కనుక 5 లక్షల క్యాష్ ప్రైజ్, ఒక సర్టిఫికేట్ అనమాట. సుభాష్ చంద్రబోస్ గ్రేట్ పేట్రియాట్ అని చెప్పొచ్చు. గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉంది. గాంధీ గారు మీన్స్ జస్టిఫైయింగ్ ది ఎండ్స్ అంటారు. వెళ్ళే మార్గం బాగుండాలి, నీ లక్ష్యం కన్నా కూడా గొప్పగా మార్గం ఉండాలంటారు. అదే సుభాష్ చంద్రబోస్ మాత్రం మార్గం ఎలా ఉన్నా పర్లేదు, ఎండ్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఏ మీన్స్ అయినా ఫాలో అవ్వు, నీ లక్ష్యం చాలా గొప్పగా ఉండాలని భావించే వ్యక్తి అనమాట. సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం గమనిస్తే ఆయన హిట్లర్ని కలిశారు, ముస్సోలిని కలిశారు. అంతేకాదు జపాన్ సపోర్ట్తో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని కూడా ఆయన కోరుకున్నారనమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీని లీడ్ చేసి ఆయన దేశభక్తిని చాటి చెప్పారు. దానిలో ప్రత్యేకంగా మహిళా రెజిమెంట్ కూడా పెట్టారు, ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ అని చెప్పి. ఇవన్నీ జరగకముందు ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నారు. 1938, 1939, ఒకటి హరిపుర, రెండోది త్రిపురి అనమాట. ఈ 2 సెషన్స్లో ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప పేట్రియాట్గా, ఫ్రీడమ్ ఫైటర్గా మన దేశానికి చేసిన సేవ మరోలేంది. అయితే గాంధీ గారు మాత్రం ఒకసారి రాజ్ కుమారి అమృత్ కౌర్కి ఒక లెటర్ రాస్తూ సుభాష్ చంద్రబోస్ దేశభక్తుడే,
గొప్ప పేట్రియాట్ కాదంటలేదు, కానీ ఆయన మిస్గైడెడ్ పేట్రియాట్ అన్నారనమాట. మిస్గైడెడ్ పేట్రియాట్ అంటే దారి తప్పిన దేశభక్తుడు అని అర్థం. సో గాంధీ గారికి ఆయనకి ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది అలా ఉండేది. గాంధీ గారు ఏమనుకున్నారు, మన మాసెస్ని మేల్కొల్పాలి, స్వతంత్రం ఇండియా నుంచి తీసుకురావాలి, మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళపైన తిరగబడాలని అనుకున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ సహాయం కూడా కోరారనమాట. ఆ దిశగానే ఆయన రష్యాకి వెళ్ళారు, జర్మనీకి వెళ్ళారు, ఇలా రకరకాల దేశాలకు వెళ్ళి మనకు స్వతంత్రం కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేశారనమాట. ఇవన్నీ చేసిన సుభాష్ చంద్రబోస్ గారు చివరికి మరణం మాత్రం చాలా మిస్టీరియస్గా చనిపోయారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఫైల్స్ మాత్రమే డీక్లాసిఫై అయ్యాయి, ఇంకా చాలా క్లాసిఫైడ్ ఫైల్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. జనవరి 26వ తారీఖు మన రిపబ్లిక్ డే. ఈ సంవత్సరం మనం 77వ గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరికి తెలుసు 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి రిపబ్లిక్ డే రోజున కేవలం మన మిలిటరీ స్ట్రెంగ్త్ చూపించుకోవడమే కాదు, రకరకాల టాబ్లూస్, పెరేడ్, ఒకటా రెండా చాలా కనుల విందుగా ఉంటాయి మన సెలబ్రేషన్స్. ఇదే టైంలో రిపబ్లిక్ డేకి ఒక విశిష్టత ఉంది. మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. 1950లో సుకార్నో, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుకార్నో గారిని పిలిచాం. అప్పటి నుంచి కూడా ఒక ట్రెడిషన్లా పిలుస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ అనేది మన ఫారెన్ పాలసీ ప్రయారిటీని సూచిస్తుంది అనమాట. మనం ఎవరైతే చీఫ్ గెస్ట్గా పిలుస్తామో మన ఫారెన్ పాలసీ ప్రయారిటీ దానిలో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనం చూస్తే కనుక 2018లో ఆసియాన్ లీడర్స్ అందరినీ కూడా 10 దేశాల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా మనం పిలిచాం రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా. 1965కు ముందు మనం చూస్తే పాకిస్తాన్ నుంచి కూడా మనం రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ని పిలిచాం. అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి చైనా నుంచి కూడా పిలిచాం. కానీ ఎక్కువగా మన మిత్ర దేశాల నుంచే పిలుస్తూ ఉంటాం అనమాట. దానిలో మన ఫారెన్ పాలసీ ప్రయారిటీ కూడా కనిపిస్తుంది. ఈసారి యూరోప్కి సంబంధించి మనకు తెలుసు ఇండియా యూరోప్ సంబంధాలు చాలా కీలకం కాబట్టి ఈసారి యూరోప్కి సంబంధించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేని మరియు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాని పిలిచామన్నమాట. జనవరి 27వ తారీఖున మనకి యూరోపియన్ యూనియన్కి అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదరబోతుందని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు డిఫెన్స్ రంగంలో ఒప్పందాలు, ఇలా రకరకాల ఒప్పందాలు కూడా కుదరబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా యూరోప్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, మన ఫోకల్ పాయింట్ పెరిగిందని కూడా మనకి ఇన్విటేషన్తో అర్థమవుతుంది అనమాట. దాంతోపాటు మనం చూస్తే ఢిల్లీలో రేపు చాలా విన్యాసాలు కూడా జరగబోతున్నాయి. ప్రధానంగా ఢిల్లీలో మనం చూస్తే కనుక కర్తవ్య పద్, ఇంతకుముందు రాజ్పథ్ అని పిలిచేవాళ్ళం అనమాట. కర్తవ్య పదలో కలర్ఫుల్ ట్యాబ్లూస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పెక్టేటర్స్ని కనువిందు చేస్తాయన్నమాట. అండ్ రిపబ్లిక్ డే పెరేడ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. మన దేశం యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, మన దేశానికి సంబంధించిన కల్చర్ కావచ్చు, మన దేశానికి సంబంధించిన డైవర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. చాలా దేశాల్లో పెరేడ్ అంటే కేవలం మిలిటరీ పెరేడే, కానీ భారతదేశంలో మాత్రం పెరేడ్ అంటే మన కల్చర్, మన స్ట్రెంగ్త్, మన డైవర్సిటీ అన్నీ అనమాట. ముఖ్యంగా మనం ఇది ఒక మిలిటరీ స్ట్రెంగ్త్ మాత్రమే కాకుండా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, మన యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారతదేశం రిపబ్లిక్ అయిన రోజు కాబట్టి రాజ్యాంగ ప్రకారం భారతదేశం నడిచే రోజు, రాజ్యాంగ విలువలు కాపాడుకునే రోజుగా మనం దీన్ని గుర్తిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి రిపబ్లిక్ డే అనేది మనకు చాలా కీలకం. అండ్ 1950 నుంచి కూడా ఇప్పటి వరకు మనం 77 రిపబ్లిక్ డేస్ జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డేస్ వల్ల అసలు దేశం ఏంటి, దేశం యొక్క బలం ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అన్నీ తెలుస్తాయి. స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి, గణతంత్ర దినోత్సవం నాడు జెండా వందనం చేసేది మన రాష్ట్రపతి. ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జెండా ఎగరేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రపతి జెండా వందనం కర్తవ్య పద్, ఇంతకుముందు దాన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు కర్తవ్య పద్ అంటున్నారు, కర్తవ్య పద్ దగ్గర చేస్తారు. మనకి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు 1947లో వచ్చింది. అంటే మనం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి ఆ రోజు విముక్తి పొందామన్నమాట. అందుకనే జెండా ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరేసేటప్పుడు జెండాని కింది నుంచి పైకి లాగుతాం అనమాట. పైకి లాగి పైన ఎగరేస్తాం. అంటే ఫ్లాగ్ అనేది కింద నుంచి పైకి లాగేసి పైనుంచి ఎగరేస్తుంటాం. అంటే అక్కడ అర్థం ఏంటి, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం, కింద నుంచి పైకి వచ్చి స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నాం అనమాట. అయితే మనం రిపబ్లిక్ డే రోజు, గణతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్ ఆల్రెడీ పైన మూట కట్టేసిన టై అయిపోయినట్టు ఉంటుంది అనమాట. లోపల పూలు అన్నీ వేసేసి జస్ట్ ఫ్లాగ్ని విడుదల చేస్తాం. అంటే పూలతో కట్టేసిన ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తున్నాం అనమాట. దాన్ని పూలన్నీ బయటికి విడుదల చేసేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము కేవలం స్వతంత్ర దేశమే కాదు, రిపబ్లిక్ కూడా, మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నాము, మా రాజ్యాంగం ద్వారా మేమే ముందుకు వెళ్తున్నాం అని చెప్పి చెప్పడాన్ని రిపబ్లిక్, గణతంత్ర దేశం అంటాం. మా సార్వభౌమాధికారం అనేది
మా ప్రజల వద్ద నుంచి మాకు వస్తుంది, మా సార్వభౌమాధికారం మా ప్రజలతో ఉంది, భారత ప్రజలమైన మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అర్థం ఇక్కడ. అందుకే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు మనం గమనిస్తే కనుక ఇండియాస్ రిచ్ కల్చర్, మిలిటరీ ప్రొవెస్ కూడా చూపించుకుంటాం. త్రివిధ దళాలు అక్కడికి వచ్చి కవర్ చేస్తాయి. రాష్ట్రాలు వాళ్ళ కల్చర్ని తెలుపుకోవడానికి అక్కడ శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది అనమాట. ట్యాబ్లూస్ అంటే ఆ శకటాల మీద వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ పంటలు అవన్నీ చూపిస్తూ శకటాలు అంటే ట్యాబ్లూస్ కూడా తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా రిపబ్లిక్ డే రోజు చాలా రిచ్గా కనిపిస్తాయి. దాంతోపాటు మన దేశం ఒక ప్రఖ్యాతి పొందిన దేశం అని చెప్పుకోవడానికి, మన దేశానికి మంచి మిత్ర సంబంధాలు అని చెప్పుకోవడానికి మన మిత్ర దేశం నుంచి ఒక గెస్ట్ని కూడా పిలుస్తాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం 3 డిస్ప్లే చేస్తున్నాం. ఒకటి ఇతర దేశాలతో మనకున్న మిత్ర సంబంధాలు, రెండోది భారతదేశంలోని ఐక్యత, అంటే రాష్ట్రాలు ఎంత సమన్వయంగా ఉన్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా అక్కడ చూపిస్తున్నాం. రాష్ట్రాలు వస్తాయన్నమాట. ఆ తర్వాత మన మిలిటరీ సంపత్తి, మన త్రివిధ దళాలు, సాయుధ దళాలు, వాటి యొక్క విన్యాసాలు ఇవన్నీ అక్కడ చేసి చూపిస్తాం. అంటే మనకున్న మిలిటరీ సంపత్తి ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తాం. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రైమ్ మినిస్టర్ జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. గవర్నమెంట్ ఒక విజను, అచీవ్మెంట్స్ అన్నీ చెప్తారనమాట ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ మాట్లాడతారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద నేషన్. రాష్ట్రాల్లో కూడా రిపబ్లిక్ డే రోజు గవర్నర్లు జెండా వందనం చేస్తారు. రాష్ట్రాల్లో స్వతంత్ర దినోత్సవం రోజు సీఎంలు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత 3వ రోజు అంటే ప్రతి సంవత్సరం 29వ తారీఖున బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అని చేస్తారు. అంటే అఫీషియల్గా రిపబ్లిక్ డే సంబరాలు ఎండ్ అవుతుందని అర్థం అనమాట. ఆ రోజున త్రివిధ దళాలన్నీ వచ్చి, తర్వాత ఢిల్లీ పోలీస్, సిఏపిఎఫ్ వాళ్ళందరూ వచ్చి విజయ్ చౌక్ నుంచి రైజినా హిల్స్ వరకు, అంటే ఢిల్లీలో రైజినా హిల్స్ అంటే రాష్ట్రపతి భవన్ ఉండే ఏరియా, సెంట్రల్ సెక్రటేరియట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఉండే ఏరియా, ఆ ఏరియా చాలా బాగుంటుంది. అక్కడ వీళ్ళు మ్యూజిక్ బ్యాండ్స్ వాయిస్తూ అఫీషియల్గా మనకు వచ్చిన చీఫ్ గెస్ట్కి హానర్ ప్రాక్టీస్తూ ఇంకా మనం రిపబ్లిక్ డే ఎండ్ చేసేస్తున్నాం ఈ సెరమనీ ఈ సంవత్సరం అని చెప్పి చెప్తాం అనమాట. దాన్నే బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అంటారు. భారతదేశానికి సంబంధించి మన విదేశీ మారక నిల్వలు ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు $701 బిలియన్. ఈ $700 బిలియన్ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది మనం క్రాస్ చేసాం. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు $700 బిలియన్ మార్క్ దాటడం ఇది రెండోసారి. గత సంవత్సరం సెప్టెంబర్లో కూడా $704 బిలియన్ మార్క్ దాటిందనమాట. ఇప్పుడు చూస్తే ఇప్పుడు 701. ఈ $700 బిలియన్ మార్క్ దాటడం ఇది రెండోసారి అని చెప్పొచ్చు. మనం చూస్తే కనుక యుఎస్ డాలర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యుఎస్ డాలర్ రేటు పెరగటం, అదేవిధంగా గోల్డ్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా పెరగటం, గోల్డ్ కాస్ట్ పెరగటం ఇవన్నీ కూడా దీనికి సపోర్ట్ అయ్యాయి అనమాట. ప్రత్యేకంగా మనం చూసుకుంటే కనుక గోల్డ్ కావచ్చు, ఫారిన్ కరెన్సీ అసెట్స్ కావచ్చు, అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ ఇవన్నీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ లిస్ట్లోకి వస్తాయి అనమాట. అంటే మన ఆర్బీఐ వాళ్ళు, అంటే మన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తారు. దీనిలో ప్రత్యేకంగా ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి. ఎక్కువగా డాలర్ రూపంలోనే ఉంటాయి. కొన్ని ఎన్ కావచ్చు, యూరో కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, కానీ డాలర్ రూపంలో ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్లో మనకున్న ఎస్డిఆర్స్ ఉంటాయి అనమాట. తర్వాత రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ ఉంటుంది అనమాట. ఇదంతా కలిపి మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం అనమాట. మనం చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రికార్డ్ హైలో మన విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. సాధారణంగా మనం ఏదైతే ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటామో, ఇంపోర్ట్ చేసుకుంటామో వాటికి అన్నిటికీ కూడా ఈ విదేశీ మారక నిల్వలు, ఈ ఫారెక్స్ రిజర్వ్సే సపోర్ట్ అనమాట. మనం చూస్తే కనీసం 6 months సరిపడా ఫారెక్స్ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేయాలంటే 6 నెలల ఇంపోర్ట్స్ సరిపడా మనం విదేశీ మారక నిల్వలు మెయింటైన్ చేయాలన్నమాట. అయితే ప్రస్తుతం ఉన్న $701 బిలియన్ అనేవి దాదాపు 11-12 నెలల వరకు కూడా మన ఇంపోర్ట్ సపోర్ట్ చేస్తాయి. అంటే వచ్చే సంవత్సరం టైం వరకు కూడా మనం చేసుకునే అన్ని ఇంపోర్ట్స్లో ఇది సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక ఫారిన్ రిజర్వ్స్లో, ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్లో మొత్తం ఈ $701 బిలియన్ లో ఫారిన్ కరెన్సీ అసెట్స్ దాదాపు $560 బిలియన్ ఉన్నాయన్నమాట. తర్వాత గోల్డ్ రిజర్వ్స్ దాదాపు $117 బిలియన్ ఉన్నాయన్నమాట. ఇవే మేజర్ అనమాట. మొత్తం ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డే మేజర్గా ఫారెక్స్ రిజర్వ్స్. 4 ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్లో కాంపోనెంట్స్, దానిలో ప్రత్యేకంగా ఫారిన్ కరెన్సీ అసెట్స్ మరియు గోల్డే ప్రధానంగా మన విదేశీ మారక నిల్వల్లో భాగం అవుతాయి అన్నమాట. మనం చూస్తే కనుక మనం విదేశాల నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకున్నా ప్రస్తుతానికి దాన్ని సపోర్ట్ చేసే శక్తి మన ఫారెక్స్ కిట్టీకి ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. మనం చూస్తే 1991లో ఫారెక్స్ రిజర్వ్స్, అప్పట్లో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ కేవలం 15 రోజులు కూడా సరిపోయే రిజర్వ్స్ లేవు.
ఆ టైంలో మనం ప్రత్యేకంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చాం. 1991లో ఎల్పిజి తీసుకురావడానికి ప్రధానమైన కారణం మనం బలహీనంగా ఉన్నాం అనమాట విదేశీ మారక నిల్వలో. మనం చూస్తే కనుక గత 35 సంవత్సరాల్లో మన ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వల విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకున్నాం. అవి ఎప్పుడు కూడా మినిమం 6 months కన్నా తగ్గకుండా, అంటే 6 months ఇంపోర్ట్ బిల్ తగ్గకుండా మనం మెయింటైన్ చేస్తూ వచ్చాం అనమాట. ఇప్పుడు మనం చూస్తే దాదాపు $701 బిలియన్ అయింది. ఈ 700 బిలియన్ అనే మ్యాజిక్ ఫిగర్ కూడా మనం బ్రేక్ చేసాం. ఇది మన ఎకానమీ స్ట్రెంగ్త్ని సూచిస్తుంది. అంతేకాదు మన ఎకానమీలో మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నా దానికి మనం ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉన్నామని కూడా చూపిస్తుంది. దాంతోపాటు మనం భారతదేశంలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా వీటిని కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం ఫారెక్స్ రిజర్వ్స్ లో భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు మెయింటైన్ చేయడంలో చైనా మొదటి స్థానంలో ఉంది, జపాన్ 2వ స్థానంలో ఉంది, స్విట్జర్లాండ్ 3వ స్థానంలో ఉంది, భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఇది ఒక అద్భుతమైన మనం చెప్పొచ్చు. రీసెంట్ గా అంటార్క్టికాకి సంబంధించి ఒక పెంగ్విన్ కథ ఇంటర్నెట్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా పెంగ్విన్స్ సోషల్ బీయింగ్స్, తోటి పెంగ్విన్స్ తో గ్రూప్ గా వెళ్తుంటాయి ఫుడ్ కానీ, సముద్రంలో మెరైన్ థింగ్స్ తినడానికి కానీ, ఇవన్నిటికి. అయితే ఒక పెంగ్విన్ ఒంటరిగా నిరాశ వైపు, నిస్పృహ వైపు, ఇన్లాండ్ వైపు వెళ్తా ఉందన్నమాట. అయితే అలా వెళ్తే చచ్చిపోవడం ఖాయం. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉండదు దానికి. తెలిసే వెళ్తుందా, తెలియకుండా వెళ్తుందా, అలా ఒంటరిగా ఎందుకు వెళ్ళిపోతుందని చెప్పి ఇంటర్నెట్ మొత్తం చర్చిస్తుంది. ఈ అంటార్క్టికాలో ఈ పెంగ్విన్ వీడియో అనేది ఇప్పటిది కాదు. 2007లో ఎన్కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వెర్నర్ హెర్జాగ్ ఆయన డాక్యుమెంటరీలో దీన్ని ఫిల్మ్ చేశారనమాట. మనం గమనిస్తే ఈ వీడియోలో ఒక పెంగ్విన్ తన గ్రూప్ను వదిలేసి ఒంటరిగా నిరసీది వైపు, నిరాశ వైపు, ఒంటరిగా ఒక నథింగ్నెస్ వైపు వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఈ పెంగ్విన్ అలా ఎలా వెళ్తుంది? ఓషన్ వైపు కాకుండా, ఫుడ్ వైపు కాకుండా, ఎంటీ మౌంటైన్స్ వైపు, ఎంటీనెస్ వైపు ఎందుకు వెళ్తుంది? అక్కడ ఏది దొరకదు కదా, ఖచ్చితంగా చనిపోవటమే కదా. సర్వైవల్ లేదు, రిటర్న్ లేదు, తిరిగి రాలేదు, మళ్ళీ బతికి రాలేదు. అక్కడ పోనీ అక్కడే బతుకుంటుందన్నా అక్కడ బతుకుండే అవకాశం కనిపించట్లేదు. ఇది ఒక క్యూట్ ఎనిమల్ మూమెంట్ కాదు. ఇది ఒక లాజిక్తో చేసిందా, లాజిక్ లేకుండా చేసిందా, దానికి ఒక కంఫర్టబుల్ మూమెంట్ అది, దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలం అనే దాని మీద ఇంటర్నెట్లో చర్చ చేస్తుంది అనమాట. అది లోన్లీగా ఫీల్ అయిందా, దాని ఎగ్జిస్టెన్స్ అయితే అది క్వశ్చన్ చేసుకుంటుందా అంటే చాలామంది మనుషులు మొత్తం ఈ పెంగ్విన్తో తమ లైఫ్ని కనెక్ట్ చేసుకుంటున్నారు. మనకు తెలుసు మన జీవితం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, చాలా రోజులు బతికేసిన తర్వాత, లేదా బ్యాడ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఎందుకు ఇలా బతుకుతున్నాం, ఎక్కడ బతుకుతున్నాం అని ఒక నిస్సీది, ఒక నిరాశ, ఒక నిస్పృహ మన మనసులోకి వెళ్తుంది. దాంతో పెంగ్విన్కి బోల్డ్ అంత సానుభూతి వచ్చేసింది ఇంటర్నెట్లో. ఒంటరిగా వెళ్తున్న పెంగ్విన్ చూసి అందరూ కూడా కొంతమంది అయితే కన్నీళ్లు కారుస్తున్నారనమాట. చాలా ముద్దుగా ఒక బుజ్జి పెంగ్విన్ నిరాశ వైపు, చావు వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఎందుకు ఇది చేసింది, మన జీవితం కూడా అలానే ఉంది కదా అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ బయలుదేరింది. చాలా మంది ఇంటర్నెట్లో దీన్ని నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారనమాట. మనందరికి తెలుసు మోడర్న్ డే ఈ ప్రపంచంలో చాలా మంది బర్న్అవుట్ అయిపోతున్నారు. పని చేసి 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 అసలు ఎందుకు ఇంత పని చేస్తున్నాం, నా లైఫ్ పర్పస్ ఏంటి, అసలు జీవితం అంతా పని చేయడానికనా, ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. అందుకనే నిరాశ, నిస్పృహ, ఒక పర్పస్ లేకుండా నా లైఫ్ ఉన్నా అని చెప్పి దీన్ని నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారనమాట. అదేవిధంగా నా ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇంత అంటే మనుషుల లైఫ్ కూడా సోషల్ లైఫ్ కదా, మనం జనంతో అందరితో కలిసి ఉంటాం. కానీ ఒక్కసారిగా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఎవరు, నేను ఇలా ఎందుకు బతకాలి, అసలు చావు నేను ఎందుకు కేర్ చేయాలి, నేను ఎందుకు బతకాలి, నేను ఎక్కడికైనా బతికేయచ్చు కదా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, అసలు చావులో కూడా బతుకుంటుందేమో, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఐ డోంట్ కేర్ అంటే నేను చనిపోతానో లేదో పక్కన పెట్టి అసలు జీవితాన్ని నేను కేర్ చేయను, నాకు ఈ జీవితం అవసరం లేదు, నేను ఎలా అయినా సరే నా డెసిషన్ నేను తీసుకుంటాను. ప్రతిదానికి లాజిక్ ఉండక్కర్లేదు, ప్రతిదానికి ఒక కనెక్ట్ ఉండక్కర్లేదు, ప్రతిదానికి ఒక కోహరెన్స్ ఉండక్కర్లేదు, నేను ఎలా అయినా బతికేస్తాను. నా ఎగ్జిస్టెన్స్కి ఒక పర్పస్ లేనప్పుడు ఐ లాస్ ద రీజన్ ఆఫ్ మై లైఫ్ అంటే ఈ జీవితంలో ఏ కారణం చేత ఉండాలి. నిహిలిస్ట్ మార్చ్ ఆఫ్ పెంగ్విన్ అంటున్నారు అనమాట. అంటే ఒక పెంగ్విన్ చాలా నిరాశ, నిస్పృహతో సర్వం కోల్పోయి అందరినీ వదిలేసి ఏదో బాధ, ఏదో ఒక భయం, ఏదో ఒక కోరిక, లేదా చనిపోతే నాకేంటి, ఏ జరిగితే నాకేంటి, నేను ఇలానే వెళ్ళిపోతానని చెప్పి ఒక భావన, ఇలా చాలా మంది ఇంటర్నెట్లో ఆ పెంగ్విన్ సైలెంట్ వాక్ని, సాడ్ వాక్ని చాలా మంది ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆ పెంగ్విన్ కోసం కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకంటే చాలా మంది బ్రేకప్ రిలేషన్స్లో ఉంటాం, లేదా బర్న్అవుట్ అవటం, లేదా ఫ్యామిలీకి ఎంత చేసినా ఫ్యామిలీ నుంచి ఏమి తిరిగి రాకపోవటం, లేదా పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేస్తే ఆ పిల్లలు తిరిగి రాకుండా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయకుండా ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ కూడా మన లైఫ్ కూడా అంతే కదా, మన లైఫ్ పర్పస్ ఏంటి, గుంపులో బతికాం, ఇండోలు ఇలా బతికాం, కేవలం మనం ఫుడ్ సంపాదించుకుంటూ
జీవితంలో ఏదో కష్టపడుతూ బతికాం, అసలు మనం ఎందుకు ఇలా బతకాలి, ఏం చేస్తున్నాం మన లైఫ్లో అని పెంగ్విన్ గురించి అందరూ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు అనమాట. దాంతో ఈ సోలో పెంగ్విన్ ఏదైతే ఒంటరి పెంగ్విన్ నిరాశతో లేదా ఒక రకమైన ఆలోచనతో లాజిక్ ఉందో లేదో పక్కన పెట్టి దానిలో ఒక రీజన్ ఉందో లేదో పక్కన పెట్టి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందరిని వదిలేసి ఆ అడుగులు, ఆ పెంగ్విన్ వేసే అడుగులు అందరి మనసులు కదిలించేశాయి. అలాంటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. మనం కూడా పెంగ్విన్ జీవితం నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. ప్రతిసారి పర్పస్ రీజన్ రేషనాలిటీ అని ఎత్తుకోకుండా లైఫ్ని మన కోసం కొంచెం బతకాలి. అండ్ లైఫ్ని మన పర్పస్తో బతకాలి, మనకు నచ్చినట్లు బతకాలి. ఒక ప్యాషన్, మనకు నచ్చిన దానిలో మన లైఫ్ జీవించాలి. లేకపోతే ఆ పెంగ్విన్ లానే మనం చివరికి పర్పస్ లేకుండా ఒంటరిగా మిగిలిపోతాం, ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిపోతాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాని గట్టిగా బెదిరిస్తున్నారు. కెనడా చైనాతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోబోతుంది. ఒకవేళ కనుక కెనడా చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే కెనడా పైన 100% టారిఫ్లు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఆయన కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీని గవర్నర్ అని పిలుస్తున్నారు. ఆయన దృష్టిలో కెనడా సపరేట్ స్టేట్ కాదంట, అంటే కెనడా సపరేట్ దేశం కాదంట. కెనడా అమెరికాకి 51వ రాష్ట్రంగా చేసుకుంటామని ఎప్పుడో చెప్పేశారు కదా. అంతే ఎగతాళిగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గవర్నర్ మార్క్ కార్నీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు. చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నారు. ఒకవేళ కనుక చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే కెనడా పైన 100% టారిఫ్లు వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కెనడాని బెదిరిస్తున్నారనమాట. కెనడా ఈ బిహేవియర్ మార్చుకోవాలి, కెనడా కంప్లీట్గా తన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అంతేకాదు, రీసెంట్గా అమెరికా, కెనడా, తర్వాత గ్రీన్లాండ్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపోజ్ చేసింది. అయితే అసలు గ్రీన్లాండ్కి గోల్డెన్ డోమ్ అమెరికాకి సంబంధం ఏంటని చెప్పి కెనడా దాన్ని రిజెక్ట్ చేసింది అనమాట. ఇది కూడా అమెరికాకి కోపంగా ఉంది. ఇంత పెద్ద సెక్యూరిటీ ఇస్తానంటే గ్రీన్లాండ్కి నువ్వెందుకు ఆపుతున్నావు అని చెప్పి కెనడాని క్వశ్చన్ చేస్తుంది అనమాట. అయితే కెనడా మాత్రం గ్రీన్లాండ్ సపరేట్ దేశం కదంటే, గ్రీన్లాండ్ డెన్మార్క్ పరిపాలన, అంటే డెన్మార్క్ కంట్రోల్లో ఉన్న అటానమస్ టెరిటరీ కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకూడదని చెప్పి కెనడా భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. మనం చూస్తే కనుక రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఏదైతే జరిగిందో ఆ టైంలో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ప్రత్యేకంగా కొన్ని రిమార్క్స్ చేశారనమాట. దానికి సంబంధించి అమెరికా, కెనడా మధ్య చాలా గొడవే స్టార్ట్ అయిందనమాట. ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తే కనుక దాదాపు కెనడా, చైనా మధ్య ఒక ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనలైజేషన్లోకి వచ్చింది. ఆ ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ అయితే దాదాపు $7 బిలియన్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ అనేవి కెనడియన్ బిజినెస్కి, కెనడియన్ వర్కర్స్కి చైనాకు ఉంటాయంట. అయితే కెనడా కనుక ఈ ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ చేస్తే ఖచ్చితంగా కెనడా నేను ఊరుకోను, 100% టారిఫ్ వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు USMCA, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ అనేది రివ్యూలోకి వస్తుంది వచ్చే 6 నెలల్లో. ఒకవేళ కనుక కెనడా చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే USMCA విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా టఫ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ కెనడా పైన డొనాల్డ్ ట్రంప్ కాలు దూతున్నారు. కెనడా కనుక చెప్పిన మాట అనకపోతే అది అమెరికాలో 51st స్టేట్గా మార్చుకుంటానని చెప్పి లాస్ట్ ఇయరే డొనాల్డ్ ట్రంప్ చెప్పేశారనమాట. ఇప్పుడు కెనడా పైన మరింత ఘాటుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. కెనడా పైనే కాదు, రీసెంట్గా మనం చూస్తే వెనిజులా యొక్క ప్రెసిడెంట్ని ఎత్తుకుపోవటం, దాంతోపాటు గ్రీన్లాండ్ నాదే అని చెప్పి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేయటం, వీటన్నిటితో పాటు ఇప్పుడు కెనడాని బెదిరించడం, ఇలా డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల యొక్క సార్వభౌమ అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని కూడా గుర్తించడం లేదనమాట. అసలు డొనాల్డ్ ట్రంప్ ఇంత అనార్కికల్గా ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి కూడా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాల నుంచి మేతీస్కి, కూకీస్కి ఉద్రిక్తతలు ఉన్నాయని మనకు తెలుసు. రీసెంట్గా ఒక ఎపిసోడ్ జరిగింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం నుంచి ఒక మేతీ అబ్బాయి, ఇంకో కూకీ అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ముఖ్యంగా మేతీ అబ్బాయి, అతని పేరు రిషికాంత్ అనమాట, కూకీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ టైంలో ఈ మేతీస్కి, కూకీస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాయి. దాంతో వాళ్ళ పెళ్లి కూడా కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తున్నారంట. తర్వాత వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళైనట్లు, వివాహం చేసుకున్నట్లు సోర్సెస్ చెప్తున్నాయన్నమాట. రీసెంట్గా రిషికాంత్ ఎవరైతే ఈ మేతీ అబ్బాయి ఉన్నాడో తన కూకీ భార్యను చూడటానికి పేరు కూడా మార్చుకుని, అంటే కూకీ భాషలో తన పేరు కూడా మేతీ భాష నుంచి కూకీకి మార్చుకుని కూకీ వాళ్ళ పేరు పెట్టుకుని వెళ్ళారంట. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని, లోకల్ పర్మిషన్ తీసుకుని వెళ్ళారంట. మా ఏరియాస్లోకి ఎందుకు వచ్చావు, ముఖ్యంగా ఈ ప్రాంతం చురాచాంద్పూర్ అనమాట, ఈ ప్రాంతంలో కూకీ డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, మా ప్రాంతంలోకి ఎందుకు వచ్చావని చెప్పి అతను ఎత్తుకుపోయి చంపేసినట్లు వార్తలు వస్తున్నాయి అనమాట. యునైటెడ్ కూకీ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ గ్రూప్ అతన్ని చంపేసినట్టు తెలుస్తోంది. మనకు తెలుసు మణిపూర్లో సూ అగ్రిమెంట్, సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏ గ్రూప్ అయితే ఇతను చంపేసిందో ఆ గ్రూప్ సూలో కూడా లేదని తెలుస్తోంది. యునైటెడ్ కూకీ నేషనల్ ఆర్మీ వాళ్ళు మాకు ఈ గవర్నమెంట్ వద్దు, మాకు పీస్ వద్దు, మాకు ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మాకు కాస్త హక్కులు ఉంటాయని చెప్పి
గత 2-3 సంవత్సరాల నుంచి మణిపూర్లో విపరీతమైన అల్లర్లు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, దాంతో హింస చెలరేగటం అండ్ ఆ టైంలో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టడం మణిపూర్లో ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే మనకు తెలుసు భారతదేశంలో జాతులు, కులాలు, మతాలు చాలా ఉన్నాయి. అయితే మేతీస్ కూకీస్ మధ్య కూడా ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే కూకీ అమ్మాయి, మేతీ అబ్బాయి ఉన్నారో ఇద్దరు కూడా ఫోన్లో టచ్లో ఉంటాం. ఇద్దరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా మనకు తెలుసు అక్కడ కూకీస్ హిల్ రీజియన్లో ఉంటారు, మేతీస్ వ్యాలీలో ఉంటారనమాట. అయితే ఇద్దరి మధ్య ఫోన్ కాంటాక్ట్ టచ్ ఉంది. ఇతను భార్యను చుట్టానికి వెళ్తే ఇతన్ని చంపేశారని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి. ఈ టైంలో అసలు ఇండియాలో మనం చూస్తే గనక రకరకాల మతాలు కానీ జాతులు కానీ ఇన్ని ఉన్నాయి. ముఖ్యంగా మణిపూర్లో కూకీస్, మేతీస్ మధ్య ఇంత అంటే అమాయకులను కూడా కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన అబ్బాయిని ఎత్తుకెళ్ళి చంపేయడం అనేది పెద్ద ప్రశ్నార్థకమైంది. ఇదే టైంలో అసలు మణిపూర్లో భవిష్యత్తులో పీస్ సంబంధించి గవర్నమెంట్ ఇంకా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు. ఇరాన్ దేశంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వాటిని అణగదొక్కడానికి కూడా ట్రై చేస్తోంది. ఇదే టైంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇరాన్ వైపు యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ నౌకలు వస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఏ క్షణంలో అయినా దాడి జరగచ్చన్న భయంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమీనీ బంకర్లోకి వెళ్ళినట్లు చాలా కథనాలు చెప్తున్నాయన్నమాట. ఇక్కడ ఇరాన్లో జరుగుతున్న నిరసనలను అక్కడ ప్రభుత్వం తీవ్రంగా అణిచివేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్లో జరుగుతున్న నిరసనలకు అమెరికా బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తోంది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ పైన అమెరికా ఏ క్షణమైన దాడి చేయొచ్చన్న భయంతో అక్కడ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమీనీ బంకర్లో దాక్కున్నట్టు కథనాలు వస్తున్నాయి అన్నమాట. మనందరికీ తెలుసు ఇరాన్లో విపరీతమైన ఎకనామిక్ టర్మాయిల్, ఇరాన్ పైన ఆంక్షలతో ఇరాన్లో అక్కడ ప్రజలకి కనీస అవసరాలు కూడా తెరలేని పరిస్థితి అనమాట. అక్కడ కరెన్సీ వాల్యూ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. అంతేకాదు అక్కడ ప్రజలు బేసిక్ నీడ్స్ కొనుక్కోవాలన్నా బస్తాల కొద్ది కరెన్సీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. అక్కడ పరిస్థితులు, ఆర్థికంగా కష్టాలు, దాంతోపాటు ఇరాన్లో రిజిడ్ లాస్, వీటితో ప్రజలు విసిగిపోయి ఉన్నారనమాట. దాంతో మాకు ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం వద్దు, ప్రభుత్వం మారాలని చెప్తున్నారనమాట. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గట్టిగా హెచ్చరిక చేశాడు. అమెరికన్ యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యుద్ధ నౌకల సమూహం మిడిల్ ఈస్ట్ వైపు వెళ్తుందని చెప్పి అమెరికన్ అధ్యక్షుడు ప్రకటించారనమాట. ఇరాన్ పైన చర్య తీసుకోవాలని తాము నిర్ణయించుకుంటే వెంటనే దాడులు చేసే విధంగా అమెరికా సన్నద్ధం అవుతుందని కూడా అర్థమవుతుంది. ఈ విషయాన్ని అమెరికా నావికా దళాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, అదేవిధంగా అనేక గైడెడ్ క్షిపణులు ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రంలో మోహరిస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ఇరాన్కి థ్రెట్ చేయడానికే అమెరికా ఇలా వ్యవహరిస్తుందని చెప్పి కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారనమాట. అయితే ఇరాన్ మాత్రం అమెరికా గట్టి కౌంటర్ ఇస్తుంది. అమెరికా ఏం చేసినా భయపడబోమని చెప్తోందనమాట. అయితే ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ఇరాన్ కరెన్సీ రియాల్ పతనం కారణంగా ఇరాన్లో విపరీతమైన నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ హింస కూడా స్టార్ట్ అయిందనమాట. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ సంస్థలు, అనేక సంస్థల ప్రకారం దాదాపు 5,000 మంది మరణించారంట ప్రభుత్వ అణచివేతతో ఇరాన్లో. దాంతోపాటు చాలా మంది నిరసనకారులు, ముఖ్యంగా చిన్నారులు కూడా మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అఫీషియల్గా అసలు ఏం జరిగిందని చెప్పట్లేదు, కానీ మొత్తానికి మాత్రం ఇరాన్లో అనిశ్చితి అతలాకుతలం అవుతుందని అర్థమవుతోంది. సునీత విలియమ్స్ మనకు తెలుసు నాసాలో దాదాపు 27 సంవత్సరాలు ఆస్ట్రోనాట్గా పనిచేసిన తర్వాత రీసెంట్గా రిటైర్మెంట్ తీసుకున్నారు. తన 27 సంవత్సరాల సుదీర్ఘ వృత్తి జీవితం గురించి ఆవిడ ఈ మధ్య మాట్లాడుతున్నారనమాట. తన పదవి విరమణ తర్వాత మనం చూస్తే కనుక రీసెంట్గా ఆవిడ కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొని అనేక అంశాలు ఆవిడ చెప్పుకొచ్చారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఆమె సుదీర్ఘ పర్యటన చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఢిల్లీ మరియు కేరళ పర్యటన సందర్భంగా సునీత విలియమ్స్ అనేక మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు విజ్ఞానులతో మాట్లాడుతూ ఉన్నారనమాట. ముఖ్యంగా తన అంతరిక్షయానం గురించి, వృత్తి జీవితం గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆవిడ చర్చిస్తున్నారు. అయితే ఆవిడ ఒక అద్భుతమైన అంశం చెప్పారు. మనుషుల మధ్య అంతరాలు, దేశాల మధ్య అంతరాలు ఇవన్నీ కూడా ఈ యూనివర్స్లో, ఎర్త్లో ఉన్నప్పుడు తెలుస్తే కానీ ఎప్పుడైతే అంతరిక్షంలోకి వెళ్ళామో భూమి అంతా ఒకటేలా కనిపిస్తుంది. ఆ అంతరాలు తెలియవు. ఆ అంతరాలు అనేవి అసలు వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఆకాశం, అంతరిక్షం మీద నుంచి చూస్తుంటే కనుక భూమిలో అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే, భూమిలో ఉన్న అన్ని ఖండాలు అందరూ ఒకటే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ భూమి మీద కనిపిస్తున్న ఈ దేశ విభజన, కుల విభజన, మత విభజన ఇలాంటివి ఏమీ మాకు అక్కడి నుంచి తెలియవని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారనమాట. ఈ ఆలోచన వింటుంటేనే ఎంత బాగుందో కదా. మనం చూస్తే కనుక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో దాదాపు 3 మిషన్లో ఆవిడ అక్కడికి వెళ్ళారు. దాదాపు 600 రోజులకు పైగా స్పేస్ లో ఆవిడ గడిపారనమాట. ఒక మహిళగా అత్యధిక గంటలు స్పేస్ వాక్ చేసిన ఘనత కూడా సునీత విలియమ్స్ కుందనమాట.
నాసాలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు ఊహించుకోలేదు, అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వస్తుందని అస్సలు ఊహించుకోలేదని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారనమాట. సునీత విలియమ్స్ తన జీవిత కాలంలో తన మధుర ఘట్టాలని నెమరు వేసుకుంటూ అంతరిక్ష మిషన్స్ ఏవైతే 3 మిషన్స్ ఆవిడ వెళ్ళిందో అవి మాత్రమే ఆవిడ చాలా గొప్ప మెమరీస్ ఇచ్చాయని ఆవిడ చెప్పిందనమాట. నన్ను నడిపించిన, మార్గదర్శకత్వం చేసిన, నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన అద్భుతమైన వ్యక్తులు నాకు ఎప్పుడు గుర్తుండిపోతారు, అలాంటి వాళ్ళతో కలిసి పనిచేయటం నా అదృష్టం అని చెప్పి కూడా ఆవిడ చెప్పుకున్నారనమాట. సునీత విలియమ్స్ 2024లో తను చేపట్టిన చివరి అంతరిక్ష యాత్ర అనేది 8 రోజుల పాటు వెళ్తే దాదాపు 8-9 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. అయినా కానీ ఏ మాత్రం ఆధారపడలేదు. కానీ తన సొంత వారిని, తన ఫ్రెండ్స్ని వాళ్ళని తలుచుకుని మాత్రం అప్పుడప్పుడు ఆవిడ కన్నీరు కార్చారంట. అది ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అంతరిక్షంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమే, అక్కడ చాలా స్ట్రగుల్స్ ఉన్నా కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. మనం చూస్తే ప్రపంచంలో ఇండియా యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు మరియు ఇండియా ఇద్దరిది కలిపి దాదాపు 25% గ్లోబల్ జీడిపి. అంతేకాదు దాదాపు ఇండియా యూరోపియన్ యూనియన్ దేశాల పీపుల్ అందరూ కలిపితే 2 బిలియన్ పీపుల్ అన్నమాట. ఈ మొత్తం ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఈ డీల్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. మనం కనుక గమనిస్తే దీనివల్ల ఇండియన్ గూడ్స్ కి యూరోపియన్ యూనియన్లోని రకరకాల దేశాల్లో మార్కెట్ యాక్సెస్ కావచ్చు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ గూడ్స్ కి ఇండియాలో యాక్సెస్ కావచ్చు. ఇదంతా చూస్తే కనుక ఒక చారిత్రాత్మక ఒప్పందం. ఇది మొత్తం కూడా ఇండియా యూరోపియన్ ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చు అనమాట. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు వేసి అందరినీ బెదిరిస్తున్న ఈ టైంలో, ముఖ్యంగా రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ దేశాలపైన కూడా చాలా దేశాలపైన డొనాల్డ్ ట్రంప్ అడిషనల్ టారిఫ్స్ వేశారనమాట. ఈ టైంలో ఇండియా EU ట్రేడ్ డీల్ అనేది కొత్త రూపు సంతరించుకుంది. 2007 నుంచి కూడా ఇండియా EU మధ్య, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక ట్రేడ్ డీల్ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఫస్ట్ లో BTIA టాక్స్ అనేవాళ్ళం అనమాట, బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అనేవాళ్ళం. ఇప్పుడు అది కాస్త ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనం చూస్తే కనుక యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వండర్లైన్, అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఇద్దరు కూడా మన రిపబ్లిక్ డే సందర్భంగా చీఫ్ గెస్ట్లుగా వచ్చారనమాట. ఇకపోతే యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి వచ్చే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూరోపియన్ యూనియన్ భారతదేశానికి ఎగుమతి చేసే కెమికల్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ఏదైనా సరే వాటిపైన టారిఫ్లు తగ్గిపోతాయి అనమాట. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి వచ్చే వెహికల్స్, మోటార్ వెహికల్స్ మీద టారిఫ్లు బాగా తగ్గుతాయి. దాంతో యూరోపియన్ యూనియన్ నుంచి, అంటే యూరోప్ దేశాల నుంచి మనకు వచ్చే మోటార్ వెహికల్స్ అనేవి తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట. ముఖ్యంగా కార్స్ చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట. ఇంతకుముందు యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా యూరోప్ లో చాలా దేశాలకు ఒక కోటా ఉండేది. ఆ కోటాకు మించి భారతదేశానికి మోటార్ వెహికల్స్ పంపిస్తే ఎక్కువ ట్యాక్స్ ఉండేవి. ఇప్పుడు ఆ వెహికల్ ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే కనుక దాదాపు 2,50,000 మోటార్ వెహికల్స్ ఏవైతే యూరోప్ నుంచి ఇండియాకి వస్తాయో వాటిపైన టారిఫ్లు భారీగా తగ్గిస్తున్నారనమాట. అంతేకాదు ముఖ్యంగా భారతదేశానికి యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే కార్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, అగ్రికల్చర్ ఐటమ్స్ కావచ్చు, వీటి రేట్లు కూడా తగ్గనున్నాయి అనమాట. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు కూడా యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ అనేవి చాలా బాగా యాక్సెసిబిలిటీ పెరుగుద్ది. అంతేకాదు సప్లై చైన్ హికప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గి కేవలం చైనా పైన, అమెరికా పైన మనం డిపెండ్ అవ్వకుండా యూరోపియన్ యూనియన్ లో అనేక దేశాలపైన కూడా మనం ఇప్పుడు ఆధారపడవచ్చు అనమాట సప్లై చైన్స్ లో. దాంతోపాటు ఇండియన్ టెక్స్టైల్స్, లెదర్, మెరైన్ ప్రొడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా వీటిపైన టారిఫ్లు బాగా తగ్గి యూరోపియన్ యూనియన్ దేశాలు మనకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నాయన్నమాట. ఓ పక్క భారతదేశం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% టారిఫ్స్ తో సతమతమవుతోంది. ఈ టైంలో ఈ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ 4th లార్జెస్ట్ ఎకానమీ మనం చూస్తే కనుక ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి మొత్తం ట్రేడ్ లో సెకండ్ లార్జెస్ట్ ఉంది. అదే విధంగా భారతదేశం ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ అనమాట ప్రపంచంలో. ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కూడా ఇప్పుడు సరికొత్త ట్రేడ్ డీల్ తో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో ముందుకెళ్తున్నాయి. దీనివల్ల ప్రపంచానికి ఒక మెసేజ్ కూడా మనం పంపిస్తున్నాం. ఇండియా కూడా డైవర్సిఫై చేసుకుంటుంది, యూరోపియన్ యూనియన్ కూడా డైవర్సిఫై చేసుకుంటుందని చెప్పి ఈ దిశగా ఆంటోనియో కోస్టా మరియు వండర్లైన్ ఇద్దరు కూడా యూరోప్ నుంచి వచ్చిన ప్రతినిధులు భారతదేశాన్ని కొనియాడారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ లో ఉంది. ఏదైతే ఇండియా EU మధ్య ట్రేడ్ డీల్ ఉందో అది విన్ విన్ సిచ్యువేషన్ లో ఉందని చెప్పి కూడా వాళ్ళిద్దరూ ప్రకటించారు. అమెరికాలో అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను స్నో స్టార్మ్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఈ భయంకరమైన తుఫాను కారణంగా ఇప్పటికే అమెరికాలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారంట. అమెరికాలో అనేక ప్రాంతాల్లో భారీ మంచు కురవడంతో అక్కడ కంప్లీట్ గా వర్క్ షట్ డౌన్ అయిపోయిందంట. ఈ మంచు ప్రభావం వల్ల విద్యుత్ సరఫరా కూడా అక్కడ ఆగిపోయింది. అమెరికాలో రహదారులు, విమాన ప్రయాణాలు స్తంభించిపోయాయన్నమాట. దాంతో అక్కడ లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారంట.
రీసెంట్ గా మనం చూస్తే కనుక ఈ జనవరి 25, 26 ఈ తారీఖుల్లో మంచు తుఫాను అమెరికాలో ఏదైతే పడుతుందో చివరి దశ తూర్పు దిశగా కదలడంతో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో మంచు మరింతగా పెరిగిపోయింది. దీంతో అక్కడ చెట్లు కూలిపోవడం, విద్యుత్ లైన్ తెగిపోవడం వల్ల దాంతో అక్కడ చాలా మంది చీకట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి. అర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు కూడా తుఫాను పెరిగే కొద్దీ మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందంట. ఈ మంచు తుఫాను తీవ్రత అమెరికాలో ఎంత భయంకరంగా ఉందంటే దాదాపు 1300 మైళ్ళు 1500 మైళ్ళ పొడవున రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. దాదాపు ఒక మనిషి అడుగులో కూడా ఈ మంచు అంతా నిండిపోయిందంట. దాంతో మనుషులు బయటికి రాలేని పరిస్థితి అనమాట. చాలా హైవేలు అమెరికాలో మూసేశారు, చాలా విమానాలు రద్దయిపోయాయి, పెద్ద సంఖ్యలో స్కూల్స్ కూడా క్లోజ్ చేశారంట. నేషనల్ వెదర్ సర్వీసెస్ అమెరికాలోని నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపిన కథనం ప్రకారం పిట్స్బర్గ్ ఉత్తర ప్రాంతంలో 20 ఇంచుల వరకు కూడా మంచు కురిసింది. దాంతోపాటు అమెరికాలో ఈ మంచు తుఫాను కారణంగా చాలా రాష్ట్రాల్లో, అమెరికాలో మెసాచ్యూసెట్స్ నుంచి ఒహాయో వరకు చాలా రాష్ట్రాల్లో మంచు కూరుకుపోయింది. దాంతో మరణించడం కూడా, వ్యక్తులు కూడా మరణించారంట. న్యూయార్క్ సిటీలో కూడా ఈ మధ్య కాలంలో లేనంతగా ఎన్నో సంవత్సరాల తర్వాత అత్యధికంగా మంచు కురిసిందంట. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ లో దాదాపు 11 ఇంచుల మంచు నమోదైందంట. ఇదంతా చూస్తే కనుక అమెరికాలో విపరీతమైన మంచు తుఫాను, ఒక స్నో స్టామ్ అనేది విపరీతంగా వచ్చింది. దాంతో అమెరికా కంప్లీట్ గా చాలా రాష్ట్రాల్లో వర్క్ అంతా ఆగిపోయింది, విమానాలు ఆగిపోయాయంట. దాంతో కొంతమంది ఎవరైతే మంచులో ఇరుక్కుపోయారో కొంతమంది, అతి కొద్ది మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు, ఎన్సీపీ లీడర్ కూడా ఫ్లైట్ క్రాష్ లో బారామత్ దగ్గర మహారాష్ట్రలో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అతి ఘోరమైన విమాన ప్రమాదం, అది ఆయన ప్రైవేట్ విమానం అన్నమాట. అది క్రాష్ అవుతుంటో ఆయన చనిపోయారనమాట. మనం చూస్తే భారతదేశం ఈ మధ్య విమాన ప్రమాదాలు, ముఖ్యంగా చాలా విమాన ప్రమాదాల్లో ప్రముఖులు కూడా చనిపోతున్నారు. లాస్ట్ టైం మనం చూస్తే కనుక అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జూన్ 12వ తారీఖున బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్రాష్ లో 242 మంది ప్రయాణిస్తుంటే 241 మంది చనిపోయారనమాట. దానిలో గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారనమాట. ఆ ప్రయాణంలో సామాన్యులు అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ఆ బాధ నుంచి ఇంకా బయటికి రావట్లేదు. దాంతో పాటు భారతదేశంలో ఈ ఫ్లైట్ క్రాష్లు, విమాన తప్పిదాలు మనం చూస్తే కనుక హోమీ జహంగీర్ బాబా భారత అణు కార్యక్రమ పితామహుడు అనమాట. ఆయన కూడా 1966లో ఫ్లైట్ క్రాష్ లో చనిపోయారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ లో ఆయన చనిపోయారు అనమాట. అప్పట్లో పైలట్ కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో ఆయన చనిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ గారు కూడా మనం చూస్తే కనుక 1980 జూన్లో ఫ్లైట్ క్రాష్ లోనే చనిపోయారు. అప్పట్లో ఆయనకి అప్పుడే పైలట్ లైసెన్స్ వచ్చిందంట. ఆ తర్వాత ఆయన కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆయన ఫ్లైట్ క్రాష్ అయింది అంటారనమాట. సంజయ్ గాంధీ గారు ఏరోబాటిక్స్ చేసిన క్రమంలో ఆ ఫ్లైట్ క్రాష్ అయిందంట. ఆ తర్వాత మనం చూస్తే కనుక మాధవరావు సింధియా, ఇప్పుడున్న జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ ఫాదర్ మాధవరావు సింధియా గారు కూడా గతంలో ఆయన కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనమాట. ఆయన కూడా 2001లో ఫ్లైట్ క్రాష్ లో మరణించారనమాట. తర్వాత మాజీ లోక్సభ స్పీకర్, మన తెలుగు వ్యక్తి జిఎంసి బాలయోగ్ గారు, ఆయన 2002లో మార్చి 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక ప్రైవేట్ హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర నుంచి బయలుదేరారనమాట. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో చనిపోయారనమాట ఈ క్రాష్ తో. ఇలా చాలా మంది మనం చూస్తే ఈవెన్ ఫిల్మ్ యాక్టర్ సౌందర్య కావచ్చు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాష్ జిందాల్ కావచ్చు, ముఖ్యంగా మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆయన కూడా ఇలాంటి హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారనమాట. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ దోర్జీ కండు కావచ్చు, తర్వాత రీసెంట్ గా మనం చూస్తే కనుక బిపిన్ రావత్ గారు, ఫస్ట్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట, ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన భార్య అందరూ మరణించారనమాట. సో ఇంతమంది ప్రముఖుల్ని మనం హెలికాప్టర్స్, ఫ్లైట్ ప్రమాదాల్లో కోల్పోతున్నాం. వీటన్నిటి కూడా చాలా వరకు టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి సంయుక్తంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇక మీదట మన వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా మనందరం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకోవాలి. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్స్ మీద చాలా స్ట్రిక్ట్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే. మనం గమనిస్తే కనుక H1B వీసాకి సంబంధించి కూడా చాలా కఠినమైన రూల్స్ వచ్చేస్తున్నాయి. అంతేకాదు, ఎవరైతే ఎంప్లాయర్స్ అంటే కొన్ని కండిషన్స్తో ఎవరైతే ఎంప్లాయర్స్ వేరే దేశాల నుంచి ఎంప్లాయీస్ తీసుకెళ్తారో వాళ్ళ తరపున ప్రతి ఎంప్లాయీకి $1,00,000 చెల్లించాలని చెప్పి కూడా కొత్త రూల్ అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే టైంలో అమెరికాలోని టెక్సాస్ స్టేట్, ఎక్కడైతే ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారో ఆ గవర్నర్, రిపబ్లికన్ గవర్నర్ అనమాట, అంటే డొనాల్డ్ ట్రంప్ పార్టీయే, ఆయన టెక్సాస్ స్టేట్లో కొత్త H1B వీసా విధానాన్ని అనౌన్స్ చేశారు. వచ్చే అంటే మే 31, 2027 వరకు కూడా కొత్త పిటిషన్స్ టెక్సాస్ స్టేట్కి సంబంధించి యూనివర్సిటీస్ కానీ, అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, పబ్లిక్ ఏజెన్సీస్ కానీ ఏదైనా సరే పూర్తి స్థాయిలో మే 31, 2027 వరకు కూడా కొత్త H1B వీసా పిటిషన్ సంబంధించి ఫ్రీ చేసేసేయాలని చెప్పి కూడా చెప్పారనమాట.
యాక్చువల్లీ అసలు H1B వీసా మనం ఎందుకు తీసుకొచ్చాం, H1B వీసా ప్రోగ్రామ్ మనం తీసుకురావడానికి కారణం ఏంటని చెప్పి కూడా అక్కడ గవర్నర్ డిస్కస్ చేశారు. H1B వీసా అనేది ఏదైతే అమెరికన్ కంపెనీస్ ఉంటాయో, యుఎస్ అంటే అమెరికన్ ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు ఫారెన్ ప్రొఫెషనల్స్ని ఎవరైతే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి బాగా కష్టపడి పనిచేసి మంచి టాలెంట్ ఉంటారో, అమెరికాలో అలాంటి టాలెంట్ దొరకదో అలాంటి వాళ్ళని H1B వీసా ద్వారా అమెరికాకి తీసుకొచ్చి అమెరికాని ఎన్రిచ్ చేయటం. అయితే ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది మిస్యూజ్ అవుతుంది, అబ్యూజ్ అవుతుంది. అమెరికన్ వర్కర్స్కి జాబ్ ఇవ్వట్లేదు. టెక్సస్ ఎకానమీలో మనం గమనిస్తే కనుక అమెరికన్ వర్కర్స్ కన్నా ఫారెన్ వర్కర్స్కే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. కాబట్టి H1B వీసా పిటిషన్స్ అనేవి మేము ఫ్రీజ్ చేసేస్తున్నాం అని చెప్పి గ్రెగ్ అబాట్ ఎవరైతే టెక్సస్ స్టేట్ గవర్నర్ ఉన్నారో ఆయన అనౌన్స్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో అది అమెరికన్ ఎంప్లాయ్మెంట్కి, అమెరికన్ టాలెంట్కి సపోర్ట్ అవ్వాలి, సప్లిమెంట్ అవ్వాలి, కానీ వాళ్ళని రీప్లేస్ చేయకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది అమెరికన్ వర్క్ ఫోర్స్ అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. దీనికి సంబంధించి టెక్సస్ గవర్నర్ చాలా విషయాలు చర్చించారు. ముఖ్యంగా H1B వీసా ప్రోగ్రామ్ అనేది చాలా గుడ్ ఫెయిత్తో మంచి రిక్రూట్మెంట్ కోసం నడుస్తుందని, ఫారెన్ లేబర్, ఫారెన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే టాలెంట్తో ఉంటారో వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చామని, కానీ ఈ H1B వీసా ప్రోగ్రామ్ చాలా వరకు మిస్యూజ్ అవుతుందని, దానికి సంబంధించి ఆయన చాలా పెద్ద ఎంక్వైరీ చేశానని, ముఖ్యంగా అమెరికన్ టెక్సస్ స్టేట్లోని పబ్లిక్ స్కూల్స్, యూనివర్సిటీస్ ఇలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ని ఆయన ఎంక్వైరీ చేసి ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది అబ్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా కొత్త పిటిషన్స్ అన్ని ఆపేయాలని కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాదు H1B వీసా ప్రోగ్రామ్స్లో మనం గమనిస్తే కనుక దాదాపు ప్రతి సంవత్సరం ఎవరైతే మంచి టాలెంట్, ఫారెన్ టాలెంట్ ఉందో వాళ్ళందరినీ అమెరికన్ ఎంప్లాయర్స్ తీసుకెళ్ళొచ్చు అనమాట. మనం చూస్తే కనుక అమెరికా యొక్క H1B వీసా పాలసీ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా అమెరికాకి లైఫ్ లైన్లా ఉందన్నమాట. పబ్లిక్ యూనివర్సిటీస్, అకాడమిక్ మెడికల్ సెంటర్స్, స్కూల్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ రకరకాల ప్రొఫెసర్ పోస్టులు, రీసెర్చర్స్, డాక్టర్స్, టెక్నోక్రాట్స్, టీచర్స్, ఇలా అమెరికన్ టాలెంట్ ఎక్కడైతే లేదో అక్కడ H1B వీసాతో ఫుల్ అవుద్ది. ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది దాదాపు 65,000 వీసాలు యాన్యువల్గా ఇస్తూ ఉంటారనమాట. అడిషనల్గా 20,000 వీసాలు కూడా వస్తూ ఉంటాయి అనమాట H1B వీసాకి సంబంధించి. కానీ అమెరికన్ టాలెంట్ పూల్ని తగ్గించేసి ఇండియన్ టాలెంట్ పూల్, ఫారెన్ టాలెంట్ పూల్ని టెక్సస్ స్టేట్లో పెంచేస్తున్నారని చెప్పి అక్కడ గవర్నర్ అభియోగం అనమాట. దాంతో H1B వీసా ప్రోగ్రామ్ సంబంధించి కొత్త పిటిషన్స్ మొత్తం స్టాల్ చేసేస్తున్నారనమాట. అంతేకాదు టెక్సస్ స్టేట్కి ఎకానమీ రన్ అవ్వాలంటే అక్కడ ట్యాక్సెస్ కూడా ప్రాపర్గా రావాలని చెప్పి కూడా ఆ గవర్నర్ అన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అంటే లోకల్ జాబ్స్ లోకల్స్కి ఇవ్వాలి, అమెరికన్ జాబ్స్ అమెరికన్ వర్కర్స్కి ఇవ్వాలి అనే విషయంలో టెక్సస్ స్టేట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయబోతుందని చెప్పి కూడా టెక్సస్ గవర్నర్ చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత H1B వీసా ప్రోగ్రామ్ సంబంధించి ఎవరైనా పిటిషన్స్ పెట్టుకుంటే ఆ ప్రాసెసింగ్ జరిగితే కనుక వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళ తరఫున $1,00,000 ఫీజు చెల్లించాలని చెప్పి తీసుకొచ్చారనమాట ఒక కొత్త రూలు. దాన్ని అమెరికాలో దాదాపు 50 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాల్లో కోర్టులో ఆ రూల్ని ప్రశ్నించారనమాట. స్టిల్ టెక్సస్ స్టేట్ మాత్రం ఆ రూల్ని ప్రశ్నించలేదు, ఆ లాసూట్లో జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తే టెక్సస్ స్టేట్ కూడా రిపబ్లికన్స్ చేతిలో ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ విధానమే టెక్సస్ స్టేట్ కూడా అమెరికాలో ఫాలో అవుతుంది. అమెరికాలోని టెక్సస్లో చాలా మంది భారతీయులు ఉంటారు. మనందరూ తెలుసు ఆస్ట్రేలియా గవర్నమెంట్ రీసెంట్గా సోషల్ మీడియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చిన్నపిల్లలకి ఎవరైతే అండర్ 16 ఉన్నారో, 16 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అదే అడుగుల్లో ఇప్పుడు ఫ్రాన్స్ నడుస్తోంది. ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా రీసెంట్గా ఆల్మోస్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక దాటి మీదకి వచ్చాయి. అండర్ 15 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్. అయితే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, కొన్ని యూస్ఫుల్ ప్లాట్ఫామ్స్ని మినహాయించారనమాట. అంతేకాదు సోషల్ మీడియా అనేది యువత మానసిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపిస్తుందని, ముఖ్యంగా అమ్మాయిల ఎమోషనల్ స్థితిగతులు కూడా సోషల్ మీడియా వల్ల, ముఖ్యంగా టిక్టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల అమ్మాయిలు కూడా మానసికంగా చాలా దుర్భరంగా మారుతున్నారని చెప్పి కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అన్నారు. అమెరికన్ ప్లాట్ఫామ్స్కి లేదా చైనీస్ టిక్టాక్ లాంటి వాటికి మా పిల్లలు ప్రభావితం చెందకూడదు, మా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, వాళ్ళు చాలా ఫ్రీగా పెరగాలి, వాళ్ళ మైండ్స్ మ్యానిపులేట్ అవ్వకూడదు, వాళ్ళు ఎమోషనల్గా డ్రెయిన్ అవ్వకూడదు అని చెప్పి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు సోషల్ మీడియా అనేది పిల్లలు అతుక్కుపోతున్నారు, స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కూడా రకరకాల ప్లాట్ఫామ్స్ పిల్లల మైండ్స్ని డైవర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫోకస్ తగ్గిపోతుంది, చదువు పోతుంది. అంతేకాదు సోషల్ మీడియా అడిక్షన్ స్టార్ట్ అయిపోయాయి, పీర్ కంపారిజన్స్ పెరిగిపోయాయి. దాంతోపాటు పిల్లలందరూ కూడా ఎక్కువ మంది నైట్ టైం స్క్రీన్ టైం చూడటం వల్ల డే మొత్తం టైం వేస్ట్ చేసుకుంటున్నారనమాట.
కళ్ళు పాడైపోతున్నాయి, ఒళ్ళు పాడైపోతుంది, మైండ్ పాడైపోతుంది సోషల్ మీడియా వల్ల. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇప్పుడు సెకండ్ గవర్నమెంట్ అన్నమాట. ఇంతకుముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పనిచేస్తుంది, ఇప్పుడు ఫ్రాన్స్ ఈ పనిచేస్తుంది. దాదాపు మనం చూస్తే ఫ్రాన్స్లోని లోయర్ హౌస్ నేషనల్ అసెంబ్లీలో కంప్లీట్ గా ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది దీన్ని అపోజ్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ దీన్ని సపోర్ట్ చేశారనమాట. అండర్ 15 వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ అనే విషయంలో ఫ్రాన్స్ లో చాలా వరకు సపోర్ట్ దొరుకుతుంది అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి. అంతేకాదు ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఫ్రాన్స్ లో ఒక మేజర్ స్టెప్ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్. ఇక్కడ మనం గమనిస్తే ఫ్రాన్స్ లో హై స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేస్తారంట. భారతదేశంలో కూడా స్కూల్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అట్లాంటి ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కడైతే చదువుకుంటారో ఆ టైంలో మొబైల్ ఫోన్స్ తక్కువగా వాడితే మంచిదని చెప్పి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు అనమాట. మనం ఫ్రాన్స్ లో కనుక చూస్తే సోషల్ మీడియా అడిక్షన్ వల్ల చైల్డ్ డెవలప్మెంట్ దెబ్బతింటుందని, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అంతేకాదు ఎమోషన్స్ కూడా పిల్లల యొక్క ఎమోషన్స్ ఆడుకుంటున్నారని, వాళ్ళ మైండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని, ముఖ్యంగా అమెరికన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, చైనీస్ ఆల్గోరిథమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడి కంప్లీట్ గా ఫ్రెంచ్ పిల్లలు పాడైపోతున్నారని చెప్పి కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాపోయారనమాట. ఈ టైంలో సోషల్ మీడియాకి సంబంధించిన ఈ బిల్ కనుక పాస్ అయితే అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా అండర్ 15 సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ బిల్ కనుక పాస్ అయితే ఫ్రాన్స్ లో డియాక్టివేట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అక్కడ లెజిస్లేటర్స్ అభిప్రాయపడుతున్నారు అనమాట. ఇప్పుడు మనం గమనిస్తే ఫ్రాన్స్ తో పాటు అనేక యూరోప్ దేశాలు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఈ విషయాల్లో చాలా యూరోప్ దేశాలు ఫ్రాన్స్ తో పాటు చాలా కోపంగా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా చూస్తే ఆడపిల్లల యొక్క మానసిక స్థితిగతులు కూడా ఈ ప్లాట్ఫామ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయంట. సైబర్ బుల్లింగ్ కావచ్చు, వాయిలెంట్ కంటెంట్ కావచ్చు, అబ్సీన్ వల్గర్ కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల్లో పిల్లలే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లోకి వెళ్తున్నాం, ప్రపంచం ఎటుపోతుంది అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ లో అండర్ 15 కి సోషల్ మీడియా బ్యాన్ డ్రాఫ్ట్ బిల్లో ఎన్సైక్లోపీడియాస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇలా కొన్నిటికి మినహాయింపు ఇచ్చారనమాట. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న తలెత్తోంది. ఆ ప్రశ్న ఏంటంటే చాలా మంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఏజ్ ని తప్పుగా చూపిస్తారనమాట. దానికి అథెంటికేషన్ ఏంటి? ఆ పిల్లలు పేరెంట్స్ అప్రూవల్ తో జాయిన్ అవుతున్నారా లేదా పేరెంట్స్ అకౌంట్స్ నుంచి పిల్లలు యాక్సెస్ చేస్తున్నారేమో, ఇలా రకరకాలు ఉన్నాయి అనమాట. దాంతోపాటు ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ అసలు అండర్ 15 కానీ అండర్ 16 పిల్లలకు సంబంధించి వాళ్ళ ఏజ్ని ఎలా నిర్ధారిస్తారు అంటే సోషల్ మీడియా వాళ్ళు తప్పు డేటా ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇండియా లాంటి దేశంలో కూడా సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువగా అంటే సోషల్ మీడియా ఖచ్చితంగా అవసరమే, కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీస్ పిల్లలు చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. దాంతో చాలా మంది ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నారు, చాలా మంది వాళ్ళ పర్ఫార్మెన్స్ పోతుంది. అంతేకాదు లైఫ్లో ఫోకస్ మిస్ అవుతుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం చూస్తే గనక ఇంతకుముందు తరం వాళ్ళు వాల్యూస్ కావచ్చు, రకరకాల లైఫ్ స్టైల్ థింగ్స్ కావచ్చు, పీర్ గ్రూప్, చుట్టుపక్కల అమ్మా నాన్ని, చుట్టుపక్కల సమాజాన్ని చూసి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అందరూ సోషల్ మీడియాని చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మన తెలుగు యువత, భారతీయ యువత మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా మన దేశం కూడా సోషల్ మీడియా యూసేజ్ విషయంలో, ముఖ్యంగా యంగ్స్టర్స్ సోషల్ మీడియా యూసేజ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆవిడ 9th కాన్సిక్యూటివ్ బడ్జెట్. యాక్చువల్లీ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ గారు ఆ ఖ్యాతిని గడించారు. ఇప్పుడు ఆవిడ 9th బడ్జెట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తే ఈవిడైతే 10 కాన్సిక్యూటివ్ బడ్జెట్స్ అనేయచ్చు. మనం చూస్తే కనుక నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో చాలా హడావుడిగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని ప్రవేశపెడతారు. మనకు తెలుసు బడ్జెట్ అనేది చాలా ముఖ్యం దేశానికి. 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ బడ్జెట్ చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు బడ్జెట్ కాస్త లేట్గా ప్రవేశపెట్టేవాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టని అడ్వాన్స్ చేసి ఫిబ్రవరి నెలకు తీసుకొచ్చారనమాట. ఎందుకంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో మార్చి 31కి ఎండ్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వ ఖర్చులకి వీటన్నిటికి సంబంధించి బడ్జెట్ చాలా అవసరం. కాబట్టి బడ్జెట్ అనేది చాలా ఫాస్ట్గా కూడా ప్రవేశపెడుతున్నారు. మనం చూస్తే కనుక రకరకాల రిఫార్మ్స్ ఈ బడ్జెట్లో రాబోతున్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ స్ట్రక్చర్స్లో కూడా మనకి చాలా రిఫార్మ్స్ లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి గవర్నమెంట్ కొంత క్లారిటీ కూడా ఈ బడ్జెట్లో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ నవంబర్ 26వ తారీఖు 1947 సంవత్సరంలో ఆర్కే షణ్ముఖం చెట్టి అప్పట్లో మన ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫినాన్స్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు అనమాట. ఆయన భారతదేశంలో మొత్తం 10 సార్లు ప్రవేశపెట్టారు. మనం చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట.
ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ మనం చూస్తే కనుక చిదంబరం గారు మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన కూడా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారనమాట. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి టైంలో మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. మనకు తెలుసు ఆయన ఆ తర్వాత ప్రధాని కూడా అయ్యారనమాట. మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా అత్యధిక సంఖ్యలో 5 స్ట్రైట్ బడ్జెట్స్ ప్రవేశపెట్టారనమాట. తర్వాత లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్, చాలా దీర్ఘకాలం అంటే ఎక్కువ టైం తీసుకుని బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన ఖ్యాతి మళ్ళా నిర్మలా సీతారామన్ గారికి వెళ్తుంది అనమాట. 2020 ఫిబ్రవరి 1 ఆవిడ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు సాగిందనమాట. సో ఇంతగా ఆవిడ అప్పట్లో పెద్ద స్పీచ్ ఇచ్చారనమాట. అండ్ షార్టెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఇప్పటి వరకు భారతదేశంలో చాలా షార్టెస్ట్ బడ్జెట్ స్పీచ్ అనేది 1977లో హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ ఇంట్రీమ్ బడ్జెట్ స్పీచ్ చాలా షార్టెస్ట్ అనమాట. కేవలం 800 పదాలు మాత్రమే ఉందన్నమాట. మనం చూస్తే కనుక బడ్జెట్ అనేది ట్రెడిషనల్ గా ఇప్పుడు ఫిబ్రవరి 1 ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత మనం చూస్తే బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టడం అనేది 2017 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఈ బడ్జెట్ కసరత్తు చాలా ముందు నుంచే మొదలవుతుంది. ప్రస్తుతం బడ్జెట్ ఫిబ్రవరి 1 2026-27 బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. మనందరూ తెలుసు, ఆస్ట్రేలియా గవర్నమెంట్ రీసెంట్ గా సోషల్ మీడియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చిన్నపిల్లలకి ఎవరైతే అండర్ 16 ఉన్నారో, 16 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అదే అడుగుల్లో ఇప్పుడు ఫ్రాన్స్ నడుస్తోంది. ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా రీసెంట్ గా ఆల్మోస్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక దాటి మీదకి వచ్చాయి. అండర్ 15 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్. అయితే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, కొన్ని యూస్ఫుల్ ప్లాట్ఫామ్స్ ని మినహాయించారనమాట. అంతేకాదు సోషల్ మీడియా అనేది యువత మానసిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపిస్తుందని, ముఖ్యంగా అమ్మాయిల ఎమోషనల్ స్థితిగతులు కూడా సోషల్ మీడియా వల్ల, ముఖ్యంగా టిక్ టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల అమ్మాయిలు కూడా మానసికంగా చాలా దుర్భరంగా మారుతున్నారని చెప్పి కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అన్నారు. అమెరికన్ ప్లాట్ఫామ్స్ కి లేదా చైనీస్ టిక్ టాక్ లాంటి వాటికి మా పిల్లలు ప్రభావితం చెందకూడదు, మా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, వాళ్ళు చాలా ఫ్రీగా పెరగాలి, వాళ్ళ మైండ్స్ మ్యానిపులేట్ అవ్వకూడదు, వాళ్ళు ఎమోషనల్ గా డ్రెంచ్ అవ్వకూడదు అని చెప్పి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు సోషల్ మీడియా అనేది పిల్లలు అతుక్కుపోతున్నారు, స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కూడా రకరకాల ప్లాట్ఫామ్స్ పిల్లల మైండ్స్ ని డైవర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫోకస్ తగ్గిపోతుంది, చదువు పోతుంది. అంతేకాదు సోషల్ మీడియా అడిక్షన్ స్టార్ట్ అయిపోయాయి, పీర్ కంపారిజన్స్ పెరిగిపోయాయి. దాంతోపాటు పిల్లలందరూ కూడా ఎక్కువ మంది నైట్ టైం స్క్రీన్ టైం చూడటం వల్ల డే మొత్తం టైం వేస్ట్ చేసుకుంటున్నారనమాట. కళ్ళు పాడైపోతున్నాయి, ఒళ్ళు పాడైపోతుంది, మైండ్ పాడైపోతుంది సోషల్ మీడియా వల్ల. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇప్పుడు సెకండ్ గవర్నమెంట్ అనమాట. ఇంతకుముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పనిచేస్తుంది, ఇప్పుడు ఫ్రాన్స్ ఈ పనిచేస్తుంది. దాదాపు మనం చూస్తే ఫ్రాన్స్లోని లోయర్ హౌస్ నేషనల్ అసెంబ్లీలో కంప్లీట్ గా ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది దీన్ని అపోజ్ చేశారు, ఆల్మోస్ట్ అందరూ దీన్ని సపోర్ట్ చేశారనమాట. అండర్ 15 వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ అనే విషయంలో ఫ్రాన్స్ లో చాలా వరకు సపోర్ట్ దొరుకుతుంది అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి. అంతేకాదు ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఫ్రాన్స్ లో ఒక మేజర్ స్టెప్ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. ఇక్కడ మనం గమనిస్తే ఫ్రాన్స్ లో హై స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేస్తారంట. భారతదేశంలో కూడా స్కూల్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అట్లాంటి ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కడైతే చదువుకుంటారో ఆ టైంలో మొబైల్ ఫోన్స్ తక్కువగా వాడితే మంచిదని చెప్పి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారనమాట. మనం ఫ్రాన్స్ లో కనుక చూస్తే సోషల్ మీడియా అడిక్షన్ వల్ల చైల్డ్ డెవలప్మెంట్ దెబ్బతింటుందని, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అంతేకాదు ఎమోషన్స్ కూడా పిల్లల యొక్క ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని, వాళ్ళ మైండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని, ముఖ్యంగా అమెరికన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, చైనీస్ ఆల్గోరిథమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడి కంప్లీట్ గా ఫ్రెంచ్ పిల్లలు పాడైపోతున్నారని చెప్పి కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాపోయారనమాట. ఈ టైంలో సోషల్ మీడియాకి సంబంధించిన ఈ బిల్ కనుక పాస్ అయితే అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా అండర్ 15 సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ బిల్ కనుక పాస్ అయితే ఫ్రాన్స్ లో డియాక్టివేట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అక్కడ లెజిస్లేటర్స్ అభిప్రాయపడుతున్నారు అనమాట. ఇప్పుడు మనం గమనిస్తే ఫ్రాన్స్ తో పాటు అనేక యూరోప్ దేశాలు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఈ విషయాల్లో చాలా యూరోప్ దేశాలు ఫ్రాన్స్ తో పాటు చాలా కోపంగా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా చూస్తే ఆడపిల్లల యొక్క మానసిక స్థితిగతులు కూడా ఈ ప్లాట్ఫామ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయంట. సైబర్ బుల్లింగ్ కావచ్చు, వాయిలెంట్ కంటెంట్ కావచ్చు, అబ్సీన్ వల్గర్ కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల్లో పిల్లలే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లోకి వెళ్తున్నాం, ప్రపంచం ఎటుపోతుంది అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ లో అండర్ 15 కి సోషల్ మీడియా బ్యాన్ డ్రాఫ్ట్ బిల్లో ఎన్సైక్లోపీడియాస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇలా కొన్నిటికి మినహాయింపు ఇచ్చారనమాట.
అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న తలెత్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే చాలా మంది ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఏజ్‌ని తప్పుగా చూపిస్తారనమాట. దానికి అథెంటికేషన్ ఏంటి? ఆ పిల్లలు పేరెంట్స్ అప్రూవల్‌తో జాయిన్ అవుతున్నారా లేదా? లేదా పేరెంట్స్ అకౌంట్స్ నుంచి పిల్లలు యాక్సెస్ చేస్తున్నారేమో! ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. దాంతో పాటు ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ అసలు అండర్ 15 కానీ, అండర్ 16 పిల్లలకి సంబంధించి వాళ్ళ ఏజ్‌ని ఎలా నిర్ధారిస్తారు? అంటే సోషల్ మీడియా వాళ్ళు తప్పు డేటా ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేస్తారు? ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇండియా లాంటి దేశంలో కూడా సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువగా అంటే సోషల్ మీడియా ఖచ్చితంగా అవసరమే. కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగటివిటీస్ పిల్లలు చాలా ఫాస్ట్‌గా అట్రాక్ట్ అవుతున్నారనమాట. దాంతో చాలా మంది ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నారు. చాలా మంది వాళ్ళ పర్ఫార్మెన్స్ పోతుంది. అంతేకాదు లైఫ్‌లో ఫోకస్ మిస్ అవుతుంది. ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం వెళ్లి చూస్తే గనక ఇంతకుముందు తరం వాళ్ళు వాల్యూస్ కావచ్చు, రకరకాల లైఫ్ స్టైల్ థింగ్స్ కావచ్చు, పీర్ గ్రూప్ చుట్టుపక్కల అమ్మా, నాన్నని, చుట్టుపక్కల సమాజాన్ని చూసి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అందరూ సోషల్ మీడియాని చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మన తెలుగు యువత, భారతీయ యువత మీద చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మన దేశం కూడా సోషల్ మీడియా యూసేజ్ విషయంలో ముఖ్యంగా యంగ్‌స్టర్స్ సోషల్ మీడియా యూసేజ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. యూనివర్సిటీస్, కాలేజెస్‌లో వివక్ష తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. మనందరికి తెలుసు యూనివర్సిటీస్, కాలేజెస్‌లో చాలా వివక్ష ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుల వివక్ష కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలని కావచ్చు, కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ లేబుల్ పీపుల్ అని కావచ్చు. చాలా సందర్భాల్లో ఇలాంటి వివక్ష మనం చూస్తుంటాం. ముఖ్యంగా రోహిత్ వేమ్ల, పాయల్ తడ్వి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వివక్షకే గురయ్యారనమాట. ఈ సందర్భంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రెగ్యులేషన్స్ ముందుకు వచ్చింది. యాక్చువల్లీ 2012లో కూడా ఇటువంటి రెగ్యులేషన్స్ ఉండేయన్నమాట. అయితే 2012లో ఉన్న రెగ్యులేషన్స్లో ఒక టైం బౌండ్నెస్, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉండాలి అనే దాని మీద ఒక కాల పరిమితి లేదనమాట. దాంతోపాటు అప్పట్లో ఈక్విటీ సెల్స్ కూడా లేవు. అండ్ 2012 రెగ్యులేషన్స్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్ గురించి మాత్రం ప్రస్తావన ఉందన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా 2026లో వచ్చిన యూజీసీ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ జరిగినా, ఆ పరిధిలో ఉన్న కాలేజెస్లో ఎటువంటి వివక్ష జరిగినా సరే వాటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ వివక్ష మీద చాలా పెద్ద స్థాయిలో చర్యలు తీసుకుంటారు. యూనివర్సిటీ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వివక్ష జరిగితే ఒక లీగల్లీ ఎన్ఫోర్సబుల్ ఫ్రేమ్వర్క్ ఒకటి బయటకు వచ్చిందనమాట. ఈసారి వివక్ష అనే దానికి అంటే ఎవరికి వ్యతిరేకంగా వివక్ష అంటే ఎస్సీ, ఎస్టీ మాత్రమే కాకుండా ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కావచ్చు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఏదైనా వివక్ష జరిగితే కనుక, వీళ్ళందరికీ ఏదైనా అన్యాయం జరిగితే కనుక, ముఖ్యంగా వీళ్ళని ఆ కేటగిరీని పెట్టి వీళ్ళని బాధ పెట్టడం కానీ, ఐడెంటిటీ చేయడం కానీ ఇవన్నీ చేస్తే కనుక కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి యూజీసీ రెగ్యులేషన్స్ చెప్తున్నాయి అనమాట. ప్రత్యేకంగా ఈసారి అంటే 2026 యూజీసీ రెగ్యులేషన్స్ ఏవైతే వచ్చాయో, గైడ్లైన్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించి ఈక్వల్ ఆపర్చునిటీ సెల్లో మల్టీ మెంబర్స్ ఉంటారు. ముఖ్యంగా సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ సెల్లో ఉంటారనమాట. అండ్ ఇక్కడ టైం బౌండ్నెస్ అంటే ఒక్కసారి ఇలాంటి వివక్షకు గురైనట్టు కంప్లైంట్ వస్తే కాల పరిమితి ఉంటుంది. ఎంత కాలం పరిమితిలో ఏమేం చేయాలని 24 గంటల లోపల కంప్లైంట్ ఏదైతే వచ్చిందో బాధితుల దగ్గర నుంచి దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి దాన్ని రిసీవ్ చేసుకుని యాక్షన్ స్టార్ట్ చేయాలి, యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. అదేవిధంగా 7 రోజుల లోపల యాక్షన్ తీసుకోవాలి, 15 రోజుల లోపల యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఎవరైతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటారో లేదా కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారో ఇలా పాటించకపోతే వాళ్ళు డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, డైరెక్ట్లీ అకౌంటబుల్ అనమాట. అంటే ప్రత్యక్షంగా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, వైస్ ఛాన్సలర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు అకౌంటబుల్ అనమాట ఒకవేళ కనుక యూజీసీ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కాకపోతే. అండ్ యూజీసీ ఈసారి కొత్త రెగ్యులేషన్స్లో ఒక జాతీయ స్థాయి కమిటీ, నేషనల్ లెవెల్ కమిటీ పెట్టి ఇటువంటి అంశాల్లో ఏదైతే డిస్క్రిమినేషన్ ఇలాంటి అంశాల్లో కంప్లైంట్స్ మీద త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఈ నేషనల్ లెవెల్ కమిటీ కూడా యాక్షన్లో ఉంటుంది అనమాట. దాంతోపాటు వీటిని కనుక కంప్లై చేయకపోతే, యూజీసీ ఇచ్చిన కొత్త గైడ్లైన్స్ కనుక కంప్లై చేయకపోతే, డిస్క్రిమినేషన్ క్యాంపసెస్లో వివక్షలు జరిగి కంప్లైంట్ వచ్చిన తర్వాత సరిగ్గా యాక్షన్ తీసుకోకపోతే ఒక్కొక్కసారి రికగ్నిషన్ కూడా రద్దు అవ్వచ్చు. అంతేకాదు ఈక్విటీ, ఈక్వాలిటీకి సంబంధించి అవేర్నెస్ పెంచడానికి ఈక్విటీ స్క్వాడ్స్ కావచ్చు, ఈక్విటీ అంబాసిడర్స్ కూడా తీసుకొస్తున్నారనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 24/7 హెల్ప్ లైన్ అనమాట. ఈక్విటీ హెల్ప్ లైన్ టు రిపోర్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఎటువంటి డిస్క్రిమినేషన్ మన క్యాంపస్లో ఫేస్ చేసినా సరే ఒక హెల్ప్ లైన్ ఉంటుంది, ఈక్విటీ హెల్ప్ లైన్ అని చెప్పి, దానికి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ కనుక యూజీసీ గైడ్లైన్స్ ఫాలో కాకుండా ఆ క్యాంపస్లో డిస్క్రిమినేషన్ జరిగితే ఆ యూనివర్సిటీని కానీ ఆ కాలేజీని కానీ కొన్ని స్కీమ్స్ నుంచి పక్క పెట్టేస్తారు. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ కూడా ఆపేస్తారు. దాంతోపాటు డిగ్రీ ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ ఆపేసే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఈ స్థాయిలో కఠినమైన చర్యలు ఉంటాయి. ఒకవేళ క్యాంపస్లో
డిస్క్రిమినేషన్ కనుక ఉంటే. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సింది అసలు ఈక్వాలిటీకి ఈక్విటీకి తేడా ఏంటి? ఈక్వాలిటీకి ఈక్విటీకి ఒక తేడా ఉందన్నమాట. ఈక్వాలిటీ అంటే వనరులు, రిసోర్సెస్ కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ అందరికీ సమానంగా అందేలా చూడటం. ఈక్విటీ అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్టార్టింగ్ పాయింట్లో ఉంటాడు. ఉదాహరణకి ఒక డిఫరెంట్ లేబుల్ పర్సన్ ఉన్నాడు. ఆ స్టార్టింగ్ పాయింట్ వేరు, నార్మల్ పర్సన్ వేరు. ఇద్దరికీ సమానంగా సైకిల్ ఇచ్చి స్కూల్కి వెళ్ళమంటే కుదరదు. డిఫరెంట్ లేబుల్ పర్సన్కి వీల్ చైర్ ఇవ్వాలి, వీల్ చైర్తో పాటు స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. దాన్ని ఈక్విటీ అంటారనమాట. మనం చూస్తే కనుక ఒక ట్రైబల్ అభ్యర్థి ఉంటారు, అంటే ఆదిలాబాద్లోనో లేకపోతే పాడేరులోనో చాలా వీక్గా ఉన్న ఏరియాలో ఒక ట్రైబల్ స్కూల్కి వెళ్ళి అక్కడ పాఠాలు కూడా సరిగ్గా చెప్పని పరిస్థితిలో ఉన్న ఒక ట్రైబల్ క్యాండిడేట్ ఉంటారు. అతన్ని ఢిల్లీ ఐఐటీలో చదువుకునే క్యాండిడేట్ని ఈక్వల్ చేయలేం కదా. అంటే ఎవరి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అని చూసి దాని ప్రకారం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటమే ఈక్విటీ అనమాట. సో ఈక్వాలిటీ వేరు, ఈక్విటీ వేరు. ఈక్విటీ ఈజ్ మోర్ ఈక్విటబుల్ అని చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ. కాబట్టి యూజీసీ గైడ్ లైన్స్ అనేవి, ఈ రెగ్యులేషన్స్ అనేవి ఈక్విటీ కోసం, ఈక్విటీ సెల్స్ ఏర్పాటు చేయడం కోసం, ఈక్వల్ ఆపర్చునిటీ ఏర్పాటు చేయడం కోసం ఇది వచ్చాయన్నమాట. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆవిడ 9th కాన్సిక్యూటివ్ బడ్జెట్. యాక్చువల్లీ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ గారు ఆ ఖ్యాతిని గడించారు. ఇప్పుడు ఆవిడ 9th బడ్జెట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తే ఈవిడైతే 10 కాన్సిక్యూటివ్ బడ్జెట్స్ అనేయచ్చు. మనం చూస్తే కనుక నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో చాలా హడావుడిగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని ప్రవేశపెడతారు. మనకు తెలుసు బడ్జెట్ అనేది చాలా ముఖ్యం దేశానికి. 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ బడ్జెట్ చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు బడ్జెట్ కాస్త లేట్గా ప్రవేశపెట్టేవాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టని అడ్వాన్స్ చేసి ఫిబ్రవరి నెలకు తీసుకొచ్చారనమాట. ఎందుకంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో మార్చి 31కి ఎండ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వ ఖర్చులకి వీటన్నిటికి సంబంధించి బడ్జెట్ చాలా అవసరం కాబట్టి బడ్జెట్ అనేది చాలా ఫాస్ట్గా కూడా ప్రవేశపెడుతున్నారు. మనం చూస్తే కనుక రకరకాల రిఫార్మ్స్ ఈ బడ్జెట్లో రాబోతున్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ స్ట్రక్చర్స్లో కూడా మనకి చాలా రిఫార్మ్స్ లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి గవర్నమెంట్ కొంత క్లారిటీ కూడా ఈ బడ్జెట్లో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ నవంబర్ 26వ తారీఖు 1947 సంవత్సరంలో ఆర్కే షణ్ముఖం చెట్టి అప్పట్లో మన ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫినాన్స్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు అనమాట. ఆయన భారతదేశంలో మొత్తం 10 సార్లు ప్రవేశపెట్టారు. మనం చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ మనం చూస్తే కనుక చిదంబరం గారు మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన కూడా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారనమాట. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి టైంలో మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. మనకు తెలుసు ఆయన ఆ తర్వాత ప్రధాని కూడా అయ్యారనమాట. మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా అత్యధిక సంఖ్యలో 5 స్ట్రైట్ బడ్జెట్స్ ప్రవేశపెట్టారనమాట. తర్వాత లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్, చాలా దీర్ఘకాలం అంటే ఎక్కువ టైం తీసుకుని బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన ఖ్యాతి మళ్ళా నిర్మలా సీతారామన్ గారికి వెళ్తుంది అనమాట. 2020 ఫిబ్రవరి 1 ఆవిడ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు సాగిందనమాట. సో ఇంతగా ఆవిడ అప్పట్లో పెద్ద స్పీచ్ ఇచ్చారనమాట. అండ్ షార్టెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఇప్పటి వరకు భారతదేశంలో చాలా షార్టెస్ట్ బడ్జెట్ స్పీచ్ అనేది 1977లో హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ ఇంట్రీమ్ బడ్జెట్ స్పీచ్ చాలా షార్టెస్ట్ అనమాట. కేవలం 800 పదాలు మాత్రమే ఉందన్నమాట. మనం చూస్తే కనుక బడ్జెట్ అనేది ట్రెడిషనల్గా ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత మనం చూస్తే బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టడం అనేది 2017 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఈ బడ్జెట్ కసరత్తు చాలా ముందు నుంచే మొదలవుతుంది. ప్రస్తుతం బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖున 2026-27 బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఫినాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 2 రోజుల ముందే ఆర్థిక సర్వే, అంటే 2025-26లో మనం ఏం సాధించామో దానికి సంబంధించిన అనాలిసిస్ కావచ్చు, ఫ్యూచర్ ప్రిడిక్షన్ కావచ్చు, ఆర్థిక సర్వే రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అంటే కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో మనం చూస్తే కనుక 2026-2027
7.2% వరకు కూడా మన గ్రోత్ రేట్ ఉండొచ్చు అని చెప్పి జీడిపి గ్రోత్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ సంవత్సరం మన ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8% నుంచి 7.2% వరకు కూడా జీడిపి గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అనిశ్చితిగా ఉన్న టైంలో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు, వార్స్ ఈ మధ్యలో ఈ మాత్రం మంచి జీడిపి గ్రోత్ రేట్ అనేది భారతదేశం ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మనం చూస్తే కనుక జీడిపి వృద్ధితో పాటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. దేశంలోనే ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 2 to 6% పరిధిలోనే మన ఇన్ఫ్లేషన్ కూడా ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాంతోపాటు భారతదేశంలో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ట్రాంగ్ గా, రోడ్లు కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతున్నాయి. దానికి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని బాగా స్పెండింగ్ పెంచుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను కూడా ఆర్థిక సర్వే చెప్తుంది అనమాట. తర్వాత భారతదేశానికి చాలా కీలకం వ్యవసాయ రంగం, అగ్రికల్చర్. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే భారతదేశంలో సగం జనాభా అభివృద్ధి చెందినట్లే. మనం చూస్తే కనుక గత ఏడాది ఋతుపవనాలు, మాన్సూన్స్ బాగుండటం వల్ల వ్యవసాయ రంగం గత ఏడాది 4% కన్నా ఎక్కువగానే అభివృద్ధి సాధించింది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కన్జ్యూమరిజం కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది భవిష్యత్తులో. దాంతోపాటు దేశంలో ఉద్యోగాలు అంటే నిరుద్యోగం తగ్గిందని, ఉద్యోగాలు పెరిగాయని చెప్పి కూడా ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలు బాగా సక్సెస్ అయ్యాయని, స్కిల్ డెవలప్మెంట్ కూడా బాగుందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పుకొచ్చింది. అయితే భారతదేశంలో ఎగుమతులు అంటే భారతదేశానికి సంబంధించి ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవి పెరుగుతున్నాయి. దాంతోపాటు మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మనం చూస్తే రీసెంట్ గా $7.4 బిలియన్ అయ్యాయన్నమాట. సో విదేశీ మారక నిల్వలు స్ట్రాంగ్ గా ఉండటం, ఎక్స్పోర్ట్స్ బాగుండటం వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కంట్రోల్లో ఉందని చెప్పి మన ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. దాంతోపాటు ఏదైతే ద్రవ్య లోటు ఉందో 2025 ఈ టైం కల్లా చూస్తే కనుక ఇంతకుముందు 2024-2025లో 4.8% ఉంది. ఇప్పుడు అది కాస్త తగ్గి 4.4% ఉండబోతుందంట. ఇది కూడా మంచి అంశం అనమాట. దాంతోపాటు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తయారీ రంగం కూడా దేశీయంగా వస్తువుల తయారీ, ఎగుమతులు, దాంతోపాటు ఎలక్ట్రానిక్ రంగం కూడా చాలా వృద్ధి చెందిందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ తయారీ అనేది భారతదేశం భవిష్యత్తులో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు ఇప్పటికి కూడా మొబైల్ ఫోన్ తయారీలో భారతదేశం ముందంజలో వేస్తుందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా మనం కొత్త సవాళ్ళు ఎదుర్కోబోతున్నామని, ముఖ్యంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సప్లై చైన్లో అంతరాయాలు కావచ్చు, ఏఐ వల్ల ఉపాధులు కోల్పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం మీద కొంత ప్రభావం చూపినా మొత్తానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మన దేశంలో గణనీయంగా వృద్ధి సాధించే అవకాశం ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే అంచనా వేస్తుంది. జపాన్ దేశంలో కాంప్లసెన్సీ కావచ్చు, లేజినెస్ కావచ్చు, అంటే బద్ధకం కావచ్చు, ఉదాసీనత కావచ్చు, వీటన్నిటిని ఆ మనిషి బద్ధకస్తుడు, వీడు వేస్ట్ అని చెప్పి ఎవరిని జడ్జ్ చేయరు. ప్రత్యేకంగా దాన్ని ఒక డిసీజ్ గా ట్రీట్ చేస్తారనమాట. కాంప్లసెన్సీ కావచ్చు, లేజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక జబ్బుగా ట్రీట్ చేస్తారు. దానికి జపనీస్ వాళ్ళు అనేక మెథడ్స్ ఫాలో అవుతారు ఆ జబ్బుని తగ్గించడానికి, మనిషిని యాక్టివ్ గా ఉంచడానికి. ముఖ్యంగా కైజన్ అంటే 1 minute రూల్ అనమాట. ఏదైనా ఒక విషయంలో మనం లేజీ అవుతున్నాం అనుకోండి, ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతాం, చాలా లేజీ అవుతాం. రోజు 1 minute ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదా చదువుకోవాలనిపిస్తుంది, ఎస్సే రాయాలనిపిస్తుంది, రాయలేం, ఒక్కొక్క సెంటెన్స్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. 1 minute రూల్ అంటాం దీన్నే కైజన్ అంటాం. రెండో అంశం ఇకిగాయ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే నువ్వు ఎందుకు చేయాలనుకుంటావు నీకు తెలిస్తే ఖచ్చితంగా ఎలా చేయాలో నీకు తెలుస్తుంది అనమాట. సో నీకు ఒక పర్పస్ ఉండాలి, ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, ఆ పర్పస్ ప్రకారం పనిచేయాలి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని దీన్ని ఇకిగాయ్ అంటారు అనమాట. దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అక్కడ చాలా మెంటల్ ఎక్సర్సైజ్ ఉంటాయి జపాన్ లో. సో ఇకిగాయ్ అనేది అక్కడ చాలా గుడ్ ప్రాక్టీస్ అనమాట. తర్వాత జపాన్ లో మరొక అద్భుతమైన ప్రాక్టీస్ హరా హాచి బూ, అంటే స్టాప్ ఎట్ 80%. ఏ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేద్దాం అనుకున్నాం అనుకోండి, మొత్తం తినకూడదు. 80% మన భోజనం ఫుల్ అయ్యాక, మన టమ్మీ ఫుల్ అయ్యాక మనం ఆపాలి. ఒక 20% గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఏదైనా సరే అతి దేనికి పనికిరాదని చెప్పి ఈ హరా హాచి బూ చెప్తుంది అనమాట. ఆ తర్వాత మనం జపనీస్ లో మనం చూస్తే కనుక సేరి అండ్ సైటన్ అని చెప్పి ఇంకో కాన్సెప్ట్ ఉంది. మన ఫిజికల్ వరల్డ్ లో అంటే మన చుట్టుపక్కల గజిబిజిగా అన్ని చెత్త అదంతా ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో మన మెంటల్ స్పేస్ కూడా క్లియర్ గా ఉండాలి. మానసికంగా మనం చాలా క్లారిటీతో ఉండాలి, క్లియర్ కట్ విజన్ ఉండాలన్నమాట. దీన్ని కూడా జపాన్ లో ప్రాక్టీస్ చేస్తారు. కావాలంటే కొంచెం టైం తీసుకోండి, మైండ్ సెట్ క్లియర్ చేసుకోండి అని చెప్పి జపాన్ లో చెప్తుంటారు అనమాట. ఆ తర్వాత జాపనీస్ లో కిన్సుగి మైండ్ సెట్ అని ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. అంటే 100% ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఇంపర్ఫెక్ట్ గా ఉన్నా తప్పలేదు, ఇంకా ఫెయిల్యూర్స్ వచ్చినా తప్పలేదు, ఫెయిల్యూర్ కూడా ఒక ఎక్స్పీరియన్సే. ఇదే ఒక పెద్ద మైండ్ సెట్ అనమాట. అన్నిట్లో సక్సెస్ రావాల్సిన అవసరం లేదు, అన్నిట్లో అచీవ్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు,
ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఏం కాదు, కొత్త నేర్చుకుంటా ఉంటాం అనమాట. దాన్నే కిన్సుగి మైండ్ సెట్ అంటారు జాపనీస్ లో. ఆ తర్వాత మనం చూస్తే జాపనీస్ పొమడోరో టెక్నిక్. ఎలాన్ మస్క్ కూడా పొమడోరో టెక్నిక్ ఫాలో అవుతారు. అంటే కొంతసేపు వర్క్ చేసిన తర్వాత చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం అనమాట. ఈ జాపనీస్ పొమడోరో టెక్నిక్ లో 25 నిమిషాలు పని చేస్తే 5 మినిట్స్ బ్రేక్, 25 మినిట్స్ వర్క్ అండ్ 5 మినిట్స్ బ్రేక్ అనమాట. దీనివల్ల మన మైండ్ సెట్ చాలా రిలాక్స్ అవుతుందని చెప్పి అక్కడ పెద్దలు నమ్ముతారనమాట. ఫైనల్ గా జాపనీస్ పీపుల్ మనం చూస్తే వాబీ సాబీ మైండ్ సెట్ అనమాట. అంటే ప్రతిదీ ఐడియల్ కండిషన్స్, అంటే మంచి టైం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, మన పర్ఫెక్ట్ టైం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అలా కాకుండా ఏ టైం అయినా సరే మనం స్టార్ట్ చేసే టైమే పర్ఫెక్ట్ టైం. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయొద్దు. ఇంపర్ఫెక్షన్ లో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇది పర్ఫెక్ట్ టైమా, ఇది ఐడియల్ కండిషనా, ఈ టైంలో ఇది చేయొచ్చా, పోస్ట్ పోన్ చేద్దామా, ఇలాంటి ఆలోచనలు ఉండవు అనమాట. అదే వాబీ సాబీ టెక్నిక్ అనమాట. ఈ 7 టెక్నిక్స్ ఫాలో అవుతే జపాన్ లోనే కాదు భారతదేశంలో కూడా యువత అందరూ కూడా పెద్ద పెద్దగా అచీవ్ చేస్తారు, మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. అంతేకాదు దేశానికి వన్నె తెస్తారు. రష్యా ఉక్రెయిన్ మధ్య గత 3 సంవత్సరాలుగా నిరంతరంగా యుద్ధం జరుగుతున్న విషయం మనందరూ తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు తాను గనక అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తారని చెప్పి ప్రతిన పూనారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై సంవత్సర కాలం దాటింది. అయినా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రం ఆగలేదు. ఈ దిశగా అమెరికా ఇప్పుడు కొత్త ప్రయత్నాలు మొదలెట్టింది యుద్ధం ఆపడానికి. ముఖ్యంగా యుఏఈలో అమెరికా రష్యా ఉక్రెయిన్ మధ్య జనవరి 23, 24 తారీఖులో చర్చలు జరిగాయి. ఈ తరుణంలో రష్యా ప్రత్యేకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యాకు రమ్మని ఆహ్వానించింది. రష్యాకు వస్తే చర్చలు జరుపుకుని సమస్యని పరిష్కరిద్దామని చెప్పి రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ ని పిలిచినట్లు సమాచారం. ఈ మొత్తం పిలుపుకి డొనాల్డ్ ట్రంప్ వెనుకున్నారని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి. మనందరూ తెలుసు రష్యా ఉక్రెయిన్ మధ్య గత 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా యుద్ధం జరుగుతుంది. అసలు 3 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకున్నప్పుడు రష్యాకి కంటగింపుగా ఉందన్నమాట. పక్కలో బల్లంలాగా నేటోలో గనక ఉక్రెయిన్ చేరితే రష్యాకి సెక్యూరిటీ థ్రెట్ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావించారు. దాంతో ఉక్రెయిన్ పైన అటాక్ చేశారు. అంతేకాదు 12 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఉక్రెయిన్ లోని క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసేసింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు గత 3 సంవత్సరాల యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ లోని కొంత భాగాన్ని కూడా ఆక్యుపై చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ పీస్ చర్చలు, ఏదైతే శాంతి చర్చలు జరగబోతున్నాయో దీనికి సంబంధించి రష్యా ఎటువంటి కండిషన్స్ పెడుతుంది, ఉక్రెయిన్ ఎటువంటి కండిషన్స్ కి యాక్సెప్ట్ చేస్తుంది అనేదే పెద్ద ప్రశ్న అనమాట. అయితే ఉక్రెయిన్ ఆల్రెడీ నాటోలో మెంబర్షిప్ కావాలన్న ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని వదిలిపెట్టేసి నాకు ఒక సెక్యూరిటీ ప్లాన్ ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ ఉక్రెయిన్ అడుగుతుంది అనమాట. అంటే రష్యా ఏ విధంగా ఆల్రెడీ ఉక్రెయిన్ లో ఆక్యుపై చేసిన ప్రాంతాల నుంచి వైదొలుగుద్ది, అదే విధంగా ఉక్రెయిన్ సెక్యూరిటీకి గ్యారంటీ ఏంటని చెప్పి ఇప్పుడు ఉక్రెయిన్ అడుగుతుంది. మనందరూ తెలుసు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక జెలెన్స్కీని తీసుకెళ్లి అమెరికాలో చర్చలు జరిపి ఉక్రెయిన్ తో ఒక మినరల్ డీల్ కూడా చేసుకున్నారనమాట. ఉక్రెయిన్ లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అండ్ ఉక్రెయిన్ ఇస్ అ ఫుడ్ బాస్కెట్ అనమాట. ఉక్రెయిన్ లో చాలా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా ఉంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లోని రిసోర్సెస్ కావచ్చు, ఉక్రెయిన్ లో సంబంధించిన మినరల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా అమెరికా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పెద్ద ప్లానే వేస్తుంది అనమాట. మరోపక్క మనందరికి తెలుసు రష్యా అధ్యక్షుడు పుతిన్ కొరకరాని కొయ్యగా ప్రపంచానికే ఉన్నారనమాట. చాలా యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా వెస్టర్న్ యూరోపియన్ దేశాలు, అటుపక్క పుతిన్ మరోపక్క ట్రంప్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ట్రంప్ కూడా కొత్త థ్రెట్ అయ్యాడు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కి. అసలు యూరోప్ కి మేమెందుకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ బాధ్యత మాకెందుకు, నాటోకి మేమెందుకు ఫండ్ చేయాలని చెప్పి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పాట పాడుతున్నారనమాట. దాంతో యూరోప్ దేశాలు కూడా ప్రపంచం వైపు చూస్తున్నాయి. అనేక దేశాల వైపు తమ వాణిజ్యాన్ని డైవర్సిఫై చేసుకుంటాయి అనమాట. రీసెంట్ గా గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేశారు. దాంతో చాలా యూరోపియన్ దేశాలు ఈ గ్రీన్లాండ్ ఆక్యుపేషన్ ప్లాన్ కి అపోజ్ చేశాయి. దాంతో డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఐరోపా దేశాల మీద అదనపు టారిఫ్లు కూడా వేశారనమాట. దాంతో ఇప్పుడు యూరోప్ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు ట్రేడ్ డైవర్సిఫికేషన్ మొదలెట్టాయి. రీసెంట్ గా ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయింది. ఆడపిల్లలకు సంబంధించి సుప్రీంకోర్టు నిన్న అద్భుతమైన తీర్పు ఇచ్చింది. మెన్స్ట్రువల్ హెల్త్ అనేది ఒక ప్రాథమిక హక్కు అని, అది ఆర్టికల్ 21 లో భాగం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మనకు తెలుసు ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ప్రధానమైన సమస్య మెన్స్ట్రువల్ హైజీన్, శానిటేషన్ అనమాట. ముఖ్యంగా పేద కుటుంబాల్లో శానిటరీ నాప్కిన్స్ కూడా అందవు. ఇలాంటి పరిస్థితిలో ఆడపిల్లలు స్కూల్కి చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ టాయిలెట్స్ లేని పరిస్థితి అనమాట. చాలా సందర్భాల్లో ఆడపిల్లలకి ప్రత్యేకమైన టాయిలెట్స్ లేని పరిస్థితి. ఫంక్షనల్ అండ్ సెగ్రిగేటెడ్ టాయిలెట్స్ ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఉండాలని అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ వీటిని ఎన్షూర్ చేయాలని, అంతేకాదు ఫ్రీగా బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ అనేవి ఆడపిల్లకి డిస్ట్రిబ్యూట్ చేయాలని స్కూల్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టాలని చెప్పి కూడా చెప్పారు. ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు,
ఏ స్కూల్ అయినా సరే దీన్ని ఎన్షూర్ చేయకపోతే స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్లో అంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీన్ని ఎన్షూర్ చేయకపోతే కనుక ఆ స్కూల్స్ని డీరికగ్నైజ్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మెన్స్ట్రువల్ హైజీన్, మెన్స్ట్రువల్ హెల్త్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. అంటే జీవించే హక్కులో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనమాట. డిగ్నిటీ మాత్రమే కాదు, ఈక్వాలిటీ, హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్కూల్స్లో శానిటరీ ప్యాడ్స్, ఏవైతే బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఉంటాయో అవి అవైలబుల్గా ఉంచాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. బేసిక్ ఫెసిలిటీస్, మనకి ఆడపిల్లలకు సంబంధించిన కనీస అవసరాలు ఉంటాయి కదా, వాటిని స్కూల్స్ అందించాలని. అంతేకాదు మెన్స్ట్రుయేషన్కి సంబంధించి భారత సమాజంలో ఏవైతే స్టిగ్మాస్ ఉన్నాయో, అంటే అమ్మాయిలు దూరంగా పెట్టడం ఇలాంటివన్నీ, ఇవన్నీ స్కూల్స్ తరిమి కొట్టాలని, స్కూల్స్ ఈక్వాలిటీ పాటించాలని రీసెంట్ గా సుప్రీంకోర్టు హితవు పలికింది. మనకు తెలుసు, గత సంవత్సరం తమిళనాడులో ఒక అమ్మాయి బోర్డు ఎగ్జామ్స్ రాస్తుంది. ఆ అమ్మాయిని స్కూల్ దూరంగా కూర్చోబెట్టి ఎగ్జామ్స్ పెట్టిందనమాట. దానికి కారణం అమ్మాయికి మెన్స్ట్రుయేషన్ రావటమే. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో చాలా ఉన్నాయి. మన ఇళ్లలో కూడా మెన్స్ట్రుయేషన్ రాగానే అమ్మాయిలు దూరంగా కూర్చోబెట్టడం లేదా ఆడపిల్లల పైన ఒక స్టిగ్మా పాటించడం జరుగుతుందన్నమాట. ముందుగా ఆ సమానత్వం, ఆ డిగ్నిటీ, ఆ రెస్పెక్ట్ అనేది స్కూల్స్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది ఒక ప్రముఖ కేసులో. ఇక్కడ మనం గమనిస్తే కనుక జస్టిస్ జేబీ పార్దీవాలా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ గారు అన్ని రాష్ట్రాలకి, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ఒక డైరెక్షన్ ఇచ్చారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా మనం చూస్తే కనుక నేషనల్ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ ఏదైతే ఉందో అది పాన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ కోసం అందరూ కృషి చేయాలని చెప్పి, ముఖ్యంగా అడాలసెన్స్ వయసులో మరియు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి మెన్స్ట్రువల్ హైజీన్ మీద అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అనమాట ఒక ప్రముఖ జడ్జిమెంట్ లో. ఇక్కడ మనం చూస్తే చాలా రాష్ట్రాలు మరియు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా మెన్స్ట్రుయేషన్ లీవ్ కూడా స్టార్ట్ చేశాయి. కర్ణాటక రాష్ట్రంలో మహిళా ఎంప్లాయీస్, ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి మెన్స్ట్రువల్ లీవ్ ప్రతి నెల ఒకరోజు పెయిడ్ లీవ్ ఇస్తూ కర్ణాటక క్యాబినెట్ ఒక తీర్మానం తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా, అది వస్త్ర పరిశ్రమ కావచ్చు, ఐటీ కావచ్చు, మల్టీనేషనల్ ఫర్మ్స్ కావచ్చు, దేనిలో అయినా సరే మహిళలకి 12 రోజుల పాటు వార్షికంగా ఈ లీవ్ ఇస్తారు. అవసరమైతే 2-3 నెలల్లోనే ఆ లీవ్స్ అని కూడా వాడేసుకోవచ్చు అనమాట. నెల ఒక పెయిడ్ లీవ్ అనమాట. మొత్తం సంవత్సరానికి కలిపి 12 లీవ్స్, మెన్స్ట్రువల్ లీవ్స్ కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. మనం చూస్తే ఈ మధ్య ఈ మెన్స్ట్రువల్ లీవ్ అనే కాన్సెప్ట్ మీద చాలా ఫోకస్ పెరుగుతుంది. రకరకాల ప్రైవేట్ సంస్థలు కూడా మహిళలకి మెన్స్ట్రువల్ లీవ్ ఇస్తున్నాయి. రీసెంట్ గా స్పెయిన్ మొట్టమొదటి యూరోప్ దేశం అనమాట ఉమెన్ కి లీగల్ గా మెన్స్ట్రువల్ లీవ్ ఇవ్వటం. స్పెయిన్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద యూరోప్. సో లీగల్ గా చాలా రీప్రొడక్టివ్ సెక్షువల్ రైట్స్ లో భాగంగా ఇది ఇచ్చింది. స్పెయిన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్, సౌత్ కొరియా, జాంబియా, సౌత్ కొరియా, వియత్నాం ఇటువంటి దేశాలన్నీ కూడా మహిళలకి ఈ మెన్స్ట్రుయేషన్ టైంలో లీవ్ ఇస్తున్నాయన్నమాట. అయితే మనం చూస్తే యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో చదివే ఆడపిల్లలు, తర్వాత జాబ్కి వెళ్ళే అమ్మాయిలు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ టైంలో. ముఖ్యంగా ఆ టైంలో కొంతమందికి ఎక్కువగా పెయిన్ రావటం, డిస్కంఫర్ట్ ఫీల్ అవటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మనం గమనిస్తే కనుక ఒక 5 సంవత్సరాల క్రితం మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్కి సవరణ వచ్చి ఎవరైతే అమ్మాయిలు జాబ్కి వెళ్తుంటారో వాళ్ళకి పెయిడ్ మెటర్నిటీ లీవ్ 12 వీక్స్ నుంచి 26 వీక్స్కి పెంచారు. అలానే గవర్నమెంట్లో పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్లో 6 మంత్స్ మెటర్నిటీ లీవ్, తర్వాత చైల్డ్ కేర్ లీవ్ కూడా తర్వాత 2 years ఇస్తున్నారనమాట. కానీ ఇది మెన్స్ట్రుయేషన్ లీవ్ అనేది మాత్రం ఇది అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో లేదు. ఈ మధ్య మనం చూస్తే కనుక కేరళ ప్రభుత్వము హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చదువుకునే అమ్మాయిలు ఎవరైతే అవసరం అడుగుతారో వాళ్ళకి ఈ లీవ్స్, మెన్స్ట్రుయేషన్ అండ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆర్డర్ జారీ చేసింది కేరళ ప్రభుత్వం. అదేవిధంగా బీహార్ 1992లోనే ఎవ్రీ మంత్ 2 days పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ మహిళలకు ఇవ్వాలని చెప్పి బీహార్ చెప్పింది. అంటే బీహార్లో, కేరళలో ఇటువంటివి కొన్ని ఉన్నాయి, కానీ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఈ మెటర్నిటీ లీవ్ ఈ మెన్స్ట్రుయేషన్ లీవ్కి సంబంధించిన అంశాలు లేవన్నమాట. దాంతోపాటు మనం చూస్తే స్విగ్గీ వాళ్ళు, బైజూస్ వాళ్ళు, వీళ్ళు మెన్స్ట్రుయేషన్ లీవ్స్ ఇస్తున్నారంట వాళ్ళ ఎంప్లాయీస్కి. భారతదేశంలో దీనికి సంబంధించి కొన్ని బిల్స్ కూడా పెట్టారు మన పార్లమెంట్లో, కానీ అవి ఏమి పాస్ అవ్వలేదు. ఉదాహరణకి రీసెంట్గా రైట్స్ ఆఫ్ ఉమెన్ టు మెన్స్ట్రువల్ లీవ్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు మెన్స్ట్రువల్ హెల్త్ ప్రోడక్ట్స్ బిల్ 2022, ఈ బిల్లు ఏమేమి పాస్ అవ్వలేదు, కేవలం చర్చకు మాత్రమే వచ్చిందంట. అది కూడా పూర్తి స్థాయిలో బిల్లో ఉన్న అంశాలన్నీ కూడా చర్చించలేదు. ఇక్కడ మనం గమనిస్తే అసలు భారతదేశంలో ఆడపిల్లలకి కేవలం 13% మందికి వాళ్ళ మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ కాకముందు అసలు దాని యొక్క అవేర్నెస్ ఉందంట. అండ్ భారతదేశంలో స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చూస్తే 60% మంది వాళ్ళ మెన్స్ట్రుయేషన్ సైకిల్ టైంలో స్కూల్కి వెళ్ళారంట ఆడపిల్లలు. తర్వాత
79% మంది ఆ టైంలో చాలా లో కాన్ఫిడెన్స్ గురవుతుంటారు. అండ్ 44% మంది ఆ టైంలో పెట్టే రిస్ట్రిక్షన్స్కి చాలా హ్యూమిలియేషన్, అవమానంగా, కొంచెం ఎంబరాస్డ్గా ఫీల్ అవుతుంటారంట. తర్వాత భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా 500 మిలియన్ల ఆడపిల్లలు మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్లో సరైన ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నారంట. సో భారతదేశంలో ఈవెన్ ఈ రోజు కూడా 50% ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో లేవు. చాలా సందర్భాలు మనం గమనిస్తుంటాం. పాత రోజుల్లో మనం క్లాత్ వాడటం కానీ, రకరకాల ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని ట్రైబల్ ఏరియాస్లో లీవ్స్ అవన్నీ వాడుతుంటారనమాట. దాంతో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటి రావటం కూడా జరుగుతుంది ఆడపిల్లలకి. అయితే మనం భారతదేశంలో చూస్తే సబలా ప్రోగ్రామ్ అని చెప్పి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో, స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్లో దానిలో భాగంగా స్వచ్ఛ భారత్ విద్యాలయ ఇవన్నీ కూడా మెన్స్ట్రువల్ హైజీన్కి ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ప్రమోట్ చేస్తున్నాయి. దాంతోపాటు మెన్స్ట్రువల్ హైజీన్ డేగా ప్రతి సంవత్సరం మనం మే 28వ తారీఖున జరుపుకుంటున్నాం మెన్స్ట్రువల్ హైజీన్ డే. ఆ రోజున అవేర్నెస్ ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా జరుగుతుంది. దీంతో పాటు భారతదేశంలో ఏంటంటే కొన్ని సోషల్ మిత్స్ ఉన్నాయి, అంటే సామాజికంగా కొన్ని రుగ్మతలు లాంటివి ఉన్నాయన్నమాట. ఏంటంటే అమ్మాయిలకి ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళని వంటింట్లోకి రానికపోవటం, ఇంట్లో అందరినీ కలవనిపోవటం, ఆ టైంలో వాళ్ళని గుళ్ళలోకి రానికపోవడం. మీరు చూసారు శబరిమల కేసు, ఈ కేసులో కూడా అంతే. ఉమెన్ ప్యూబర్టీలో ఉన్న ఉమెన్ అందరూ అంటే 14-15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వాళ్ళకి ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయేంత వరకు అమ్మాయిలు టెంపుల్స్ రానికపోవడం, ఇలాంటి ఆచారాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎంత చదువుకున్న కుటుంబంలోకి వెళ్ళినా ఆడపిల్లల్ని పక్కన దూరంగా కూర్చోపెట్టుకోవటం, అంటుకోనికపోవడం, ఇవన్నీ. దీంతో పాటు హైజీన్ ఇష్యూస్ కూడా, ఇవన్నీ చాలా ఇష్యూస్ దీని చుట్టూ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్, అవేర్నెస్, దాంతోపాటు గవర్నమెంట్ కూడా కొంతవరకు అంటే 2-3 స్టెప్స్ దీనిలో మనం చూడొచ్చు. ఒకటి ఆప్షనల్ లీవ్ లాగా, ఎవరైతే జాబ్కి రారో వాళ్ళకి ఆప్షనల్ లీవ్, ఎవరైతే ఆ టైంలో వస్తారో వాళ్ళకి స్పెషల్ అలవెన్స్, అట్లాంటివి చేయొచ్చు. పూర్తిగా కంప్లీట్గా మెన్స్ట్రువల్ లీవ్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఇటువంటి కొన్ని ఫెసిలిటీస్, అంటే స్పెషల్ ఆప్షన్స్, కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళ కోసం ఇస్తే బెటర్గా ఉంటుంది. ఉమెన్ ఇంకొంత బెటర్గా పర్ఫామ్ చేయగలరని ఆశించవచ్చు మనం. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అక్కడి మహిళల పట్ల మరింత కఠినమైన రూల్స్ తీసుకొస్తుంది. భర్త పర్మిషన్ లేకుండా భార్య గనక చుట్టాలింటికి వెళ్తే, అంటే భర్త అనుమతి లేకుండా, భర్తకు చెప్పకుండా, అతని కన్సెంట్ లేకుండా భార్య గనక బంధువుల ఇంటికి వెళ్తే ఆవిడికి 3 నెలల జైలు శిక్ష అంట. ఈ మధ్యకాలంలో మనం చూస్తే గత 4 సంవత్సరాలుగా తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందో అమ్మాయిలకి చదువు వద్దని, అదేవిధంగా ఆడవాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంట్లో పనిచేసుకున్నప్పుడు బయట వాళ్ళు ఎవరు చూడకుండా కిటికీలు, డోర్లు అన్నీ మూసేయాలని చెప్పి, దాంతోపాటు వాళ్ళు అసలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయకూడదని, ఈవెన్ ఉమెన్ బ్యూటీ పార్లర్ కూడా వాళ్ళు నడపకూడదని, దాంతోపాటు మహిళలకి టీవీ షోలు కానీ, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ కానీ ఏమీ వద్దని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఎవరైనా మహిళలు దీన్ని దాటి బయటకు వస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం చెప్తుందనమాట. మనం చూస్తే తాలిబాన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇస్లామిక్ లా ఫాలో అవుతారు. దానిలో అసలు అమ్మాయిలకి బుర్కా తీయకూడదు, భర్త తోడు లేకుండా బయటికి రాకూడదు, పబ్లిక్ పార్క్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఆడవాళ్ళు విపరీతంగా తిరగకూడదు. దాంతోపాటు చిన్నప్పుడు 3-4 తరగతుల వరకు స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే అవకాశమే లేదు. వాళ్ళు ఇంట్లో పిల్లల్ని కనాలి, ఇంట్లోనే ఉండాలి, సపర్యలు చేయాలి, అంతకుమించి వాళ్ళు బయట పనులు చేయకూడదని కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం చెప్తుందనమాట. ఆఫ్ఘనిస్తాన్లో మనం గమనిస్తే కనుక ఫీమేల్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది తాలిబాన్ల ప్రభుత్వంలో. అంతేకాదు ఫీమేల్ రిప్రజెంటేషన్ అన్ని రంగాల్లో కూడా అసలు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది అనమాట. దాంతోపాటు మహిళలు బర్త్ కంట్రోల్ మెకానిజమ్స్ ఫాలో అవడానికి కూడా లేదంట అక్కడ. ఇన్ఫాక్ట్ పిల్లల్ని కని చాలా వరకు వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మిస్క్యారేజ్ కూడా అవుతుందంట చాలా మందికి. ముఖ్యంగా బర్త్ కంట్రోల్ సిస్టమ్స్ అక్కడ మహిళలు ఫాలో అయినా తెలియకుండా ఫాలో అయినా విపరీతమైన శిక్షలు ఉంటాయంటే అక్కడ. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్లో భర్తలు భార్యల్ని కొట్టినా సరే ఆ బ్రూజ్ ఏదైతే ఆ గాయాలు ఉంటాయో బాగా విపరీతంగా కనిపిస్తేనే భర్తకు శిక్షలు ఉంటాయంట, లేకపోతే అసలు శిక్ష కూడా ఉండదంట. అంటే కంప్లీట్గా పేట్రియార్కికల్గా, కంప్లీట్గా చాలా రిజిడ్గా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళల పట్ల చేసే రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు మహిళల హక్కులు పూర్తిగా కాలరాలిపోయాయి. ముఖ్యంగా మహిళలు బయటికి వెళ్ళటానికి లేదు, చదువుకోవడానికి లేదు, వాళ్ళకి చాలా ఆంక్షలు అనమాట. ఆ టైంలో మహిళా సెలూన్లు కూడా మూతపడిపోయాయి. 2001లో ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోయి 2002 నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం అనే ఒక ఆలోచన బయలుదేరిందో అప్పుడు మహిళలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐక్యరాజ్య సమితి కూడా 2002లో
ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఆఫ్ఘనిస్తాన్కి ఆ దినోత్సవాన్ని అంకితం చేయడం కూడా జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఎంతో కొంత మహిళా హక్కులు ఆఫ్ఘనిస్తాన్లో ప్రోగ్రెస్ అవుతూ వచ్చాయి. 2021 నుంచి మళ్ళా తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. ఈ తాలిబాన్ ప్రభుత్వం రావడంతోనే ముందున్నంత హార్ష్గా మేము ఉండం, మేము మోడరేట్గా పరిపాలిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? తాలిబాన్లో అమ్మాయిలు బయటికి పార్క్కి వెళ్ళటానికి ఉండదు, జిమ్కి వెళ్ళటానికి ఉండదు. తాలిబాన్ రూల్ ఆఫ్ఘనిస్తాన్. అంతెందుకు 6th క్లాస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలన్న బోర్డు ఆంక్షలే. మహిళా స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా ఏ సబ్జెక్టులు బోధించాలి, ఏ సబ్జెక్టులు బోధించకూడదు. మినిస్ట్రీ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ వైసెస్, ప్రొటెక్షన్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ వైసెస్ అనే మినిస్ట్రీ వాళ్ళు హుకుం ఒకటి జారీ చేశారు. బ్యూటీ పార్లర్స్ అందరూ అన్నీ క్లోజ్ అవ్వాలని. అక్కడ మహిళలకి ఆర్థికపరమైన స్తోమత చాలా తక్కువ. బయటికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి లేదు. మహిళలు మీడియాలో కనపడకూడదు, మహిళా జర్నలిస్టులు ఉండకూడదు, మహిళలు బయటికి రాకూడదు, పార్కులకు వెళ్ళకూడదు, హైయర్ ఎడ్యుకేషన్ చేయకూడదు, అండ్ మహిళలు ఏ కారణం లేకుండా రోడ్డు మీద కూడా రాకూడదు. ఒకవేళ వచ్చినా కారణంతో వచ్చినా పక్కన ఒక మేల్, ఒక పురుష గార్డియన్ ఉండాలన్నమాట. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కొంతమంది మహిళలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రశ్నిస్తున్నారనమాట. అసలు మేము ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు పుట్టాం, లేదా అసలు మహిళగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? దీంతో అక్కడ మహిళా సూసైడ్స్ బాగా ఎక్కువైపోయినాయి, డిప్రెషన్ ఎక్కువైపోయింది. డొమెస్టిక్ వైలెన్స్ అయితే ఆఫ్ఘనిస్తాన్లో చాలా తీవ్ర రూపం దాల్చిందంట. ఇంట్లో అమ్మాయిలను హింసించడం, కొట్టడం ఇలాంటివన్నీ. సో ఎంతో కొంత ఆర్థిక స్థితిగతి, ఆర్థికమైన ఇన్కమ్, ఎందుకంటే ఉమెన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద హోమ్ అండ్ దే షుడ్ సోషలైజ్. వాళ్ళు బయట ప్రపంచం చూడాలి. అట్లీస్ట్ ఈ బ్యూటీ పార్లర్, సెలూన్ నేపథ్యంతో వాళ్ళు బయట రాగలరు, కేవలం మహిళలకి. సో ఉమెన్ మేకప్ అయినా మేకోవర్ అయినా కంప్లీట్గా వాళ్ళు బుర్కా లోపలే ఉంటారు కాబట్టి అక్కడ ఎవరికి అబ్జెక్షన్ లేని పరిస్థితి. స్టిల్ ఎందుకు తాలిబాన్స్ ఇలా చేస్తున్నారు, తాలిబాన్ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పి అక్కడ చాలామంది మహిళలు వాపోతున్నారు. అంతేకాదు అక్కడ మహిళలు కనుక తాలిబాన్ రూల్స్ని కనుక బ్రేక్ చేసి బయటకు వస్తే తీవ్రమైన శిక్షలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. దాంతో అక్కడ మహిళలు బతకడానికి భయపడుతున్నారు, ఇంటికి వెళ్తే భయపడటానికి, బతుకు నెరవేర్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అంతేకాదు ఎవరికైతే అబ్బాయిలకు ఉద్యోగాలు పోయాయో, పురుషులకు ఉద్యోగాలు పోయాయో, భర్తలకు ఉద్యోగాలు పోయాయో, చిన్న చిన్న సంపాదనలతో మహిళలు పిల్లలు స్కూల్కి పంపించడం, వాళ్ళకి అన్నం పెట్టడం ఇలాంటి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి కూడా ఆఫ్ఘనిస్తాన్లో కాలు రాశారనమాట. పూర్తిగా రిప్రెసివ్ రూల్ అని చెప్పొచ్చు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ది, ముఖ్యంగా మహిళల హింసల విషయంలో. ఫ్యామిలీ ఇన్కమ్స్ పోయాయి, ఎంప్లాయ్మెంట్ పోయింది, మహిళలు సోషలైజ్ అవ్వడం పోయారు. డొమెస్టికేషన్ ఆఫ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ విపరీతంగా కనిపిసే పరిస్థితి కూడా ఉందన్నమాట. సో బేసిక్ నీడ్స్ మహిళలకి, ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, స్కూల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇటువంటివి కూడా లేకుండా పోయాయి అనమాట. సో దీంతో టీనేజ్ గర్ల్స్లో విపరీతమైన ఆందోళన, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవటం, మహిళా సూసైడ్స్, మహిళా డిప్రెషను, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట. దాదాపు ఆఫ్ఘనిస్తాన్లో 8% ఆఫ్ అమ్మాయిలు, 8% మంది అమ్మాయిలు కానీ, గర్ల్స్ కానీ, వీళ్ళందరూ కూడా సూసైడ్స్కి అటెంప్ట్ చేసిన వాళ్ళేనని చెప్పి కూడా కొన్ని రిపోర్ట్స్ UN వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్లో మహిళా స్థితిగతుల మీద కొన్ని రిపోర్ట్స్ చేశారనమాట. ఇవి కూడా చాలా దారుణమైన నిజాలు బయట పెడుతున్నాయి మహిళా స్థితిగతుల గురించి. ముఖ్యంగా ఆడపిల్లలు ప్రాపర్ డ్రెస్ కోడ్ లేకుండా బయటకు వస్తే వాళ్ళని హింసించడం, వాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద శిక్షలు వేయటం ఫస్ట్ అయితే. రెండోది డొమెస్టిక్ ఫ్లైట్స్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మహిళా ట్రావెల్స్ గురించి భయంకరమైన బ్యాన్స్ విధించడం, టెలివిజన్లో మహిళలు కనపడకూడదు, గవర్నమెంట్ వర్క్లో మహిళలు కనపడకూడదు, ఇంట్లోంచి వాళ్ళు బయటికి రాకూడదు, జిమ్స్కి, పార్క్స్కి వాళ్ళు వెళ్ళకూడదు, తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మహిళలకు లేకుండా ఉండటం, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మహిళలు పనిచేయకుండా ఉండటం, ఇట్లా అనేక చోట్ల. దీంతో గృహహింస పెరిగిపోవటం, మహిళలు బయట రాకుండా చూడటం, అండ్ మహిళలకు సంబంధించి ఎటువంటి పురోగతి లేకుండా ఆ దేశం ముందుకెళ్ళటం. సో ఇదంతా చూస్తుంటే అసలు ఆఫ్ఘనిస్తాన్ ఎటువైపు వెళ్తుంది, ప్రపంచ దేశాలన్నీ ఇవన్నీ ఇదంతా చూస్తూ ఏం చేస్తున్నాయి అనే క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ఇది మహిళా లైఫ్ మీద ఎలాంటి దారి చూపిస్తుంది? ఎక్స్ట్రీమ్ ఇన్స్టిట్యూషనలైజ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఒక కాన్సెప్ట్, ఇన్స్టిట్యూషనలైజ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్. రెండోది లైఫ్ ఆఫ్ ఎ ఉమెన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ హౌస్ అరెస్ట్. సో గృహ నిర్బంధంలో జీవితం అనమాట. తర్వాత ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ మిసోజినీ, అంటే డిస్లైక్ అగెన్స్ట్ ఉమెన్ ఎంతవరకు అంతవరకే ఉండాలి, ఉమెన్ బయటికి రాకూడదు, ఉమెన్ కొంతవరకే ఆవిడకి హక్కులు అని చెప్పడం అనమాట. ఉమెన్ ఆర్ అలైవ్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సజీవంగా మహిళలు ఉన్నారు కానీ వాళ్ళ జీవితాన్ని జీవించలేకపోతున్నారు అనమాట. తర్వాత నైతికపరమైన నేరం, ఇది చాలా పెద్ద నేరం అని చెప్పొచ్చు. జెండర్ బేస్డ్ వైలెన్స్ పెరిగిపోవటం, జెండర్ అపార్థీడ్ అంటే లింగ వివక్ష అనేది భయంకరంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంట్లో కూడా వాళ్ళకి ప్రిజన్ లైక్ కండిషన్స్, బయటకు వెళ్తే ఏమవుతుందో, ఇంట్లో ఉంటే ఏమవుతుందో, ఫోర్స్డ్ చైల్డ్ మ్యారేజెస్, అమ్మాయిలను పెంచలేక బలవంతంగా చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేయడం అనమాట. గత 20 సంవత్సరాల నుంచి ఎంతో కొంత ఉన్న మహిళా హక్కులు పూర్తి స్థాయిలో ఇలా దుర్భరం పాలవటం అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజున నిత్య సత్యం అవుతోంది. దీనికి సంబంధించి UN ఉమెన్ కానీ, ఇంటర్నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ చాలా తీవ్రమైన ఆంక్షలు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఎకనమిక్ క్రైసిస్లో ఉంది. UN ఎయిడ్ కూడా అందాలని, ఐక్యరాజ్య సమితికి చెందిన ఏదైనా ఎయిడ్ అందాలన్నా, ఆర్థికపరమైన సహాయం అందాలన్నా తాలిబాన్ ఇలాంటి పనులకు పూనుకోకూడదు. ఎంతో కొంత స్వేచ్ఛ,
ఎంతో కొంత హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ తాలిబాన్లు ఈ మాట వింటారా? ఖచ్చితంగా వినరనే మనకు అనిపిస్తోంది.